మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో కూడి వచ్చినటువంటి మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలండి. ఆదికాండం 35వ అధ్యాయం 11వ వాక్యాన్ని చదువుకుందాం. మైకులో చదువుతారు, విందాం. మరియు దేవుడు నేను సర్వశక్తి గల దేవుడను. అందరు చెప్పండి, ఎవరంట? నోళ్ళు తెరిచి చెప్పండి, అందరు చెప్పాలి. సర్వశక్తి కలిగిన దేవుడను నీవు ఫలించి అభివృద్ధి పొందుము. కొట్టండి చప్పట్లు, మరి గట్టిగా చప్పట్లు కొట్టాలి. స్వచ్ఛ చప్పట్లు కొట్టదు, గట్టిగా చప్పట్లు కొట్టదు. హుషారుగా చేతులు పైకి కొంచెం గట్టిగా చెప్పండి, హల్లెలూయా చెప్పాలి. కొంచెం గట్టిగా హల్లెలూయా. ఒక చక్కటి విషయాన్ని దేవుడు యాకోబుతో మాట్లాడుతున్నటువంటి విషయం. యాకోబుతో ఏ విషయాన్ని ఆయన చెప్తున్నాడంటే, యాకోబు, నేను సర్వశక్తి కలిగిన, చెప్పండి చెప్పండి అందరూ చెప్పండి, సర్వశక్తి కలిగిన దేవుణ్ణి, నేను సర్వశక్తి కలిగినటువంటి దేవుణ్ణి. నీవు ఫలించి అభివృద్ధి పొందాలి అని యాకోబుకి దేవుడు చెప్పినటువంటి మాట ఈ మాటది. ఒకసారి మీరు ఆలోచన చేయాలి యాకోబు యొక్క ఘటాన్ని. నేను చెప్పే విషయం కొంచెం లోతుగా ఉంటుంది, తలల పైకి ఎత్తే మీకు అర్థమవుతుంది. చేతుల పైకి ఎత్తే సరళ చెప్పండి. ఇప్పుడు చెప్పాడు ఈ మాట అని మనకు చదువుకుంటూ వస్తే 9వ వాక్యంలో, యాకోబు పద్దనరాము నుండి వచ్చుచుండగా దేవుడు తిరిగి అతనికి ప్రత్యక్షమై అతన్ని ఆశీర్వదించెను. చేతుల పైకి సరళ చెప్పండి, అటుకొక సరళ చెప్పండి. తల పైకి ఒకసారి నా వైపు చూడండి, అందరికి సరళ చెప్పండి. ఏమని రాయబడి ఉంది ఇక్కడ? యాకోబు తిరిగి వచ్చుచుండగా. ఎక్కడి నుంచి వస్తున్నాడు? పద్దనరాము నుండి వస్తున్నాడు ఆయన. అంటే వాళ్ళ మామ ఊరు నుండి తిరిగి తన సొంత ఇంటికి వస్తున్నాడు. ఇంచుమించుగా వాళ్ళ మామ ఇంట్లో 22 సంవత్సరాలు కొలువు చేశాడు. మందలు పెరిగాయి. అతను అడుగుపెట్టిన తర్వాత లాభాలతో చెప్పినటువంటి విషయం ఏంటంటే, నేను అడుగుపెట్టిన తర్వాతనే కదా మామ నువ్వు ఆశీర్వదించబడింది. నేను రాకముందు నీకు కొంచెమే ఉంది, నేను అడుగుపెట్టిన తర్వాత అది బహుగా, చెప్పండి, ఆశీర్వదించబడింది. బహుగా ఆశీర్వదించబడింది, బహుగా దీవించబడింది. చాలా ఆశీర్వాదకరంగా నువ్వు మార్చబడ్డావు. ఈ ఆశీర్వాదం నేను అడుగుపెట్టిన తర్వాత అది కలిగింది, నాకు తెలుసు. నన్ను దేవుడు ఆశీర్వదించాడు, నేను ఆశీర్వదించబడ్డాను గనక నేను ఏ స్థలంలో ఉంటున్నా అది ఆశీర్వాదమే కలుగుతుంది నాకు. జాగ్రత్తగా వినండి. 21 సంవత్సరాలు 22 సంవత్సరాలు మామ ఇంట్లో బ్రతికినటువంటి వ్యక్తి ఎండకి ఎండాడు, వర్షానికి తడిచాడు, చలికి గడగడలాడిపోయాడు. కష్టాలు వచ్చాయి, ఇరుకు ఇబ్బందులు వచ్చాయి. పలుసార్లు వాళ్ళ మామ జీతం మార్చాడు. కొన్నిసార్లు మందలో మృగాలు వచ్చి పడి వాటిని తీసుకుని వెళ్ళిపోతే దాని వెల యాకోబు చేత కట్టించుకొని జీతంలో సగం కట్ చేసి కొంచెం జీతం ఇచ్చాడు. ఇంచుమించుగా 22 సంవత్సరాల స్థలంలో బ్రతుకుతూ వచ్చాడు. దేవుడు అతన్ని ఆశీర్వదించినట్లుగా మనం చూస్తున్నాం. రోజున దేవుడు చెప్తూ వచ్చాడు, యాకోబు ఇంకెంతకాలం ఉంటావు ఇక్కడ? మీ అన్నయ్య కోపం చల్లరిపోయింది, నువ్వు బయలుదేరి నీ తండ్రి ఇంటికి రమ్మని చెప్పాడు. భార్యని పిలిచాడు, మాయ్ చిన్నమ్మాయి పెద్దమ్మాయి అని పిలిచాడు. వచ్చారు ఇద్దరు. ఏంటండి అని. ఏం లేదు, దేవుడు రాత్రి మాట్లాడాడు నాతోటి అని. ఏం మాట్లాడాడు? నన్ను వెళ్ళమంటున్నాడు, మా ఇంటికి సొంత ఇంటికి వెళ్ళిపోమంటున్నాడు. అవునా? 22 సంవత్సరాలు ఇక్కడ ఉన్నావు కదా,
మందలు ఆశీర్వదించబడ్డాయి, దీవించబడ్డాయి. ఇప్పుడేంటి ఇట్లా అంటున్నావు నువ్వు? ఏమో నాకు తెలియదు, నేను వెళ్ళిపోతున్నాను అని చెప్పి తన భార్యను తీసుకొని, ఇద్దరు భార్యలను తీసుకొని, పిల్లలను తీసుకొని, పనికెత్తలను తీసుకొని బయలుదేరి వెళ్ళిపోతున్నాడు. బైబిల్లో రాస్తుంది, యాకోబుని దేవుడు 2 గుంపులుగా ఆశీర్వదించాడు అని రాస్తుంది. కొట్టండి చప్పట్లు. మరి చేతులు పైకి కొంచెం గట్టిగా చేద్దామండి. ఎన్ని గుంపులుగా ఆశీర్వదించాడు? నోతేరు చెప్పండి, ఎన్ని గుంపులండి? 2 గుంపులుగా ఆశీర్వదించాడు. అతను బయలుదేరాడు. అతను వెనకాల ఇంచుమించుగా కొన్ని వందల మంది భార్య, పిల్లలు, ఆసి, గొడ్ల మంద, గొర్రెల మంద, కాపర్లు, పనివాళ్ళు, ఒక సమూహం బయలుదేరి వెళ్తున్నాడు. ఆ ఊరి ఆశ్చర్యపోయింది. ఒకప్పుడు ఒంటరిగా వచ్చాడు, ఇప్పుడు ఇంతగా ఆశీర్వదించబడ్డాడు, ఇంతగా దీవించబడ్డాడు, ఇంతగా ఒక దీవెనకరమైన ఒక స్థితిలో ఉన్నాడు. ఈ స్థితి ఎలా వచ్చింది అని చాలామంది ఆశ్చర్యపడేటట్లుగా దేవుడు యాకోబుని ఆశీర్వదించాడండి. అట్లాగే బయలుదేరి వచ్చేసాడు. ఒక స్థలానికి వచ్చేసరికి ఎబ్బేకు అని ఒక రేవు దగ్గరికి వస్తే, ఆ రేవు దగ్గర తను ఒక్కడే మిగిలిపోయాడు. తన మనసులో ఎక్కడో భయం ఉంది. దేవుడు చెప్పినా తన మనసులో భయం ఉంది, మా అన్నయ్య చంపేస్తాడేమో నన్ను అని భయం ఉంది. అందుకని ముందు తన భార్యని, పెద్ద భార్యని, చిన్న భార్యని, పిల్లలందరిని పంపించాడు. ఒక్కడే మిగిలిపోయాడు. ఒకవేళ మా అన్నయ్య కోపం ఉంటే పెద్ద భార్యని వేసేస్తాడు, చిన్న భార్యని వేసేస్తాడు, వాళ్ళిద్దరు పోయారు, ఇంకా మిగతా 2 భార్యలు ఉన్నారు కదా, వాళ్ళతో ఎట్లా గట్లా లాగేద్దామని అనుకున్నాడు జీవితాన్ని. వినాలి, చేతులు పైకి సరళలో చెప్పండి, మరో సరళలో చేద్దాం, హల్లెలూయా అనుకున్నాడు. అట్లా అనుకున్నాడండి. కానీ ఆ రోజు యాకోబు ప్రార్థన చేసుకోవటం మొదలుపెట్టాడు. దేవుడు అతనికి ప్రత్యక్షమయ్యాడు. నీ పేరేంటో చెప్పని. బాగానే ఉంది, పేరు చెప్పాడు. నేను నిన్ను ఆశీర్వదిస్తానని చెప్పాడు. దేవుడు ఆశీర్వదించాడు. మరి వెళ్ళమంటావా అని ప్రభుని అడిగాడు. ఇక నది దాటి వెళ్ళరా, ఇంకెందుకు, నేను ఆశీర్వదించాను కదా అని అన్నాడు. అయిపోయింది. అక్కడ వరకు 32వ అధ్యాయం. అది నేను చెప్పిన విషయాలు 32వ అధ్యాయం, 28వ అధ్యాయం కానుండి 32వ అధ్యాయం వరకు మీకు ఇప్పుడు దాకా చెప్పుకుంటూ వచ్చాను. తర్వాత 34లో వాళ్ళ అన్నయ్యతో సమాధాన పడ్డాడు. 35లోకి వచ్చేసరికి దేవుడు మరలా ప్రత్యక్షమయ్యాడు అని రాస్తుంది వాక్యంలో. ఇప్పుడు అసలు విషయం చెప్తాను, వినండి. చేతుల పైకి సరళ చెప్పండి, గట్టిగా చెప్పండి, అందరూ కలిసి ఒకసారి అలా చెప్పండి. దేవుడు మరలా ప్రత్యక్షమయ్యాడు. ఇప్పుడు ప్రత్యక్షమయ్యి, యాకోబు నేను చెప్పండి, చెప్పండి ఎల్ షడాయ్, నేను ఎవరు తెలిసినా ఎల్ షడాయ్, సర్వశక్తి కలిగిన దేవుడు. నేను సర్వశక్తి కలిగిన దేవుడినయ్యా, నీవు ఫలించాలి. దేవుడు ఒక షరతు చెప్తూ వస్తున్నాడు. నేను అంటాను, 28వ అధ్యాయంలోనే యాకోబు దేవుని చేత ఆశీర్వదించబడ్డాడు. 28లో, 29లో ఆశీర్వదించబడ్డాడు. 30వ అధ్యాయంలో కూడా ఆశీర్వదించబడ్డాడు. 32లో కూడా ఆశీర్వదించబడ్డాడు. 35 దగ్గరికి వచ్చేసరికి దేవుడు ఏమంటున్నాడంటే, నేను సర్వశక్తి కలిగిన చెప్పండి దేవుణ్ణి, ఇప్పుడు నీవు ఫలించాలి అని అన్నాడు. ఆశ్చర్యంగా ఉంది. ఇన్ని స్థలాల్లో ఆశీర్వదించబడినవాడు, ఇన్ని స్థలాలలో దేవుని చేత దీవించబడినవాడు, ఇన్ని చోట్ల ప్రభు అతన్ని ఆశీర్వాదకరంగా మారిస్తే, గొడ్ల మంద, గొర్రెల మంద, ఆస్తి, అష్టైశ్వర్యాలు, భార్య, పిల్లలు, గొప్ప సమూహం, కాపర్లు, 50 ఆశతో ఏమండి యాకోబు బయలుదేరి వెళ్తున్నాడు కదా. దేవుడు ఇప్పుడు మరలా ప్రత్యక్షమై ఫలించాలి అని అనటంలో కారణం ఏంటి అంటే, అంతవరకు 28వ అధ్యాయంలో దేవుడు ఆశీర్వదించాడు కదా, ఆశీర్వదించబడ్డాడు. కానీ
ఏమండి ఫలింపు కనబడని ఒక ఆశీర్వాదం. చూడండి, మన జీవితంలో ఆశీర్వాదం రావటం ఒక వంతు అయితే, ఆ ఆశీర్వాదం వచ్చిన దాంట్లో ఆ ఆశీర్వాదంలో ఫలించేది కూడా కావాలి. రోజు చేతులు పైకి తల్లిలో చెప్పండి, గట్టిగా ఒకసారి చెప్పండి. ఆశీర్వాదంలో ఒక మనిషి ఫలభరితంగా మారాలి అంటే దేవుని మనసులో ఆశీర్వాదం కాదు, దేవుని దృష్టిలో ఒక ఆలోచన ఉంది. అదేంటంటే యాకోబు ఆశీర్వదించబడ్డాడు, యాకోబు దీవించబడ్డాడు. ఆస్తిపరంగా, అంతస్తుల్లో, ఏమండి అష్టైశ్వర్యాల్లో, డబ్బులో ఎంతో ఆశీర్వదించబడ్డాడు. కానీ దేవుని మనస్సులో ఉంటున్న ఒక దృష్టి ఏంటంటే యాకోబు ఆశీర్వదించబడటం కాదు, అతడు ఫలించాలి. చప్పల కొట్టడానికి వచ్చి కొట్టం గట్టి చప్పల కొట్టాలి, ఫలించాలి. అతడు ఫలభరితంగా మార్చబడి ఆ ఫలభరితమైన జీవితాన్ని అతడు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా మార్చుకోవాలి, దాన్ని అభివృద్ధి పొందాలి. అట్లాంటి అభివృద్ధి పథకంలోనికి నేను నిన్ను నడిపించాలని కోరుకుంటున్నాను. నేను సర్వశక్తి కలిగిన దేవుణ్ణి అని చెప్పాడండి. ఈరోజు నేను మీతో చెప్తున్నాను, ఒక మనిషి జీవితం ఫలించాలి అనే విషయం. చాలాసార్లు మీరు వాక్యాలు చదివిన వాక్యాల్లాగానే అనిపిస్తాయి నేను చెప్పే విషయాలు, కానీ ఇందులో నుంచి మీకు ఒక కొత్త విషయాన్ని నేను మీతో చెప్పాలనుకుంటున్నాను. చాలా జాగ్రత్తగా వినాలి. నోవాహుతో దేవుడు చెప్పేటప్పుడు కూడా అదే మాట చెప్పాడు. నోవాహు, నేను నిన్ను ఆశీర్వదిస్తున్నాను, నువ్వు ఫలించాలి అని చెప్పాడు. చూడండి, ఇక్కడ ఆశీర్వాదాన్ని వేరుగా చెప్పాడు. రెండో విషయం, ఫలించే అనుభవాన్ని కూడా చెప్పండి వేరుగా చెప్పాడు. ఆదికాండం 1వ అధ్యాయం 28వ వాక్యానికి ఒకసారి మీరు చదవండి. ఆదికాండం 1వ అధ్యాయం 28వ వాక్యం చదవండి. దేవుడు వారిని ఆశీర్వదించెను ఎట్లనగా మీరు ఫలించి. అదేంటి? వినండి, బాగా వినండి. ఆశీర్వదించాడు కదా, ఆశీర్వదించిన తర్వాత ఏమంటున్నాడు మరలా రెండో మాట, మీరు ఫలించాలి. అంటే ఆశీర్వాదము కాదు, ఆ ఆశీర్వాదంలో ఫలించే ఒక అనుభవం కావాలి. అది దేవుడు చెప్తున్న విషయం. ఆ ఆశీర్వాదంలో మనిషి అభివృద్ధి చెందాలి, ఫలిస్తున్న దాంట్లో అభివృద్ధి చెందాలి. ఏ విషయాల్లో అయితే ఒక సేవకుడు లేక సేవకురాలు, ఒక విశ్వాసి, ఒక స్టూడెంట్ ఫలించాలని అనుకుంటున్నారో ఆ ఫలిస్తున్న దాంట్లో ఆ వ్యక్తి ఆశీర్వదించబడాలి. రెండోలుగా అభివృద్ధి చెందాలి కూడానండి. దేవునికి స్తోత్రం కలుగును గాక, దేవునికి స్తోత్రం కలుగును గాక. నేను 60 రూపాయలు పెట్టి ఒక అంజూరపు మొక్కను తీసుకుని వచ్చాను. నేను రవి వెళ్ళాం. ఆ రోజు కొన్ని మొక్కలు కొనుక్కొని వచ్చాం. అంజూరపు చెట్టు వేద్దాంలే అని తీసుకుని వచ్చాం. అక్కడ వేసాను ప్రార్థన చేసి మొత్తం మీద వేశాను. అది 1.5 అడుగు ఉంటున్న ఆ మొక్క 2 అడుగులు, 3 అడుగులు, 4 అడుగులు ఏమండి ఆశీర్వదించబడింది. వినాలి, ఫస్ట్ వినాలి. ఆశీర్వదించబడింది. ఇప్పుడు నేను ఎంత ఎత్తులో ఉన్నానో ఆ ఎత్తులో ఉంది, నా లెవెల్లో ఉంది. అది ఇక్కడ నుంచి చూస్తుంటే నా లెవెల్లో ఉంది. అది అర్థమవుతుంది మీకు చెప్పేది. మొక్క ఆ ఇటుకు వచ్చిందంటే ఆశీర్వదించబడింది. దానికి ఫలించే కాయలు రాలేదనుకో ఎలా ఉంటుంది అప్పుడు? మీకు అర్థమవుతుందా? ఆశీర్వాదం వేరు, చెప్పండి. ఆశీర్వాదంలో ఫలించటం వేరు. దానికి ఒక 4 కాయలు కాసిందండి. అప్పుడు నా మనసుకు తృప్తి అనిపించింది. అంటే ఆశీర్వాదంలో ఈ మొక్క ఫలిస్తుంది. చప్పల కొట్టడానికి వచ్చి గట్టిగా చప్పల కొట్టాను. నేను ఆశీర్వదించబడటం కాదు. గొప్ప సేవకులు తల మీద చేతులు పెడతారు, కానీ ఆశీర్వదించబడ్డ మంచి సేవకులు ప్రార్థన చేశారు. కానీ ఫలించాలి కదా, ఫలాన్ని అనుభవించాలి కదా, నేను ఫలభరితంగా మార్చబడాలి కదండి. మార్చబడిన నా స్థితి రోజుకి అభివృద్ధిలోనికి రావాలి కదండి. ఒకసారి మీరు ఆలోచన చేయండి. చాలామంది ఆశీర్వదించబడటంలోనే నిలిచిపోయారు. దేవుడు చెప్తూ వస్తున్నాడు, ఆశీర్వాదము కాదు, ఆ ఆశీర్వాదంలో మరొక అనుభవం ఉంది. అదేంటి తెలిసినా ఫలించాలి.
యాకోబు ఇంతవరకు ఆస్వాదించబడ్డావు. అయితే ఈరోజు నేను మీతో చెప్తూ వస్తున్నాను, నేను సర్వశక్తి కలిగిన దేవుడును, నేను ఎలిషాడాయ్, తల్లి వంటి దేవుడను. ఇక్కడ ఉంటున్న వారిలో ఇంతవరకు మీరు ఆస్వాదించబడ్డారు. ఇది మొదలుకొని ఈ వాక్యం విన్న తర్వాత మిమ్మల్ని నా దేవుడు ఫలభరితంగా చేయబోతున్నాడు. ఆయన కొట్టండి చప్పట్లకు వచ్చి, మరి హుషారుగా దెబ్బలు కొట్టాలి. చేతులు పైకి ఒకసారి వచ్చి గట్టిగా చెప్పండి హల్లెలూయా. చూడండి 9వ అధ్యాయం ఆదికాండం మొదటి మాట చదవండి ఒకసారి. ఆదికాండం 9వ అధ్యాయం మొదటి వాక్యం. మరియు దేవుడు నోవాహును అతని కుమారులను ఆశీర్వదించి మీరు ఫలించి. అదిగో మరలా ఏమంటున్నాడు ఇక్కడ, దేవుడు ఎవరిని ఆశీర్వదించాడు? నోవాహుతో ఉంటున్న తన పిల్లల్ని, తన భార్యని ఆశీర్వదించి ఏమంటున్నాడు ఇప్పుడు? మీరు ఫలించాలి. అంటే దేవుడు చెప్తున్నాడు కదా, నోవాహుని ఆశీర్వదించాడు, తన పిల్లల్ని ఆశీర్వదించాడు. కానీ ఇప్పుడు దేవుడు కోరుకుంటున్నాడు కదా, ఫలించాలి. నిజమే, ఫలించాలి. ఒక కరుకైన మాట చెప్పమంటారా? కరుకైన మాట చేతుల పైకి తలలో చెప్పండి, కొంచెం గట్టిగా చెప్పండి అందరు కలిసి. కరుగ్గా ఉంటుంది, చాలా కరుగ్గా ఉంటుంది. లూకాసు వార్తలో 13వ అధ్యాయం, లూకాసు వార్త 13వ అధ్యాయం 9వ వాక్యం చదువుకుందామండి. అది ఫలించినది సరి, అది ఫలించిన సరి, లేని ఎడల నరికించి వేయుమని. ఫలిస్తే ఉంచు, తలపైకి చూడండి. ఫలిస్తే ఉంచు, ఫలించకపోతే నరికి. ఆశీర్వదించబడటం కాదు, ఫలించాలి. కొన్ని చెట్లు ఆశీర్వదించబడతాయి కానీ ఫలించవు. యజమానుడు కొంతకాలం చూస్తాడు, ఇది ఎదగటానికి ఎదుగుతుంది కానీ దీంట్లో ఫలాలు కనబడట్లేదు, నరికేస్తాడు దాన్ని. ఒక విశ్వాసిని దేవుడు చూస్తాడు, ఆశీర్వదించబడుతున్నావు కానీ ఫలించాలి. దేవుని మనసులో ఒక ఫలించే అనుభవం కావాలి. అది ప్రభు చూస్తున్నాడు, అది ప్రభు కోరుకుంటున్నాడు. 3 సంవత్సరాలు యజమానుడు చూశాడు, 3 సంవత్సరాలు చూశాడు. యజమానుడు అంటున్నాడు ఆ పనివాడితోటి, ఇదిగా 3 సంవత్సరాలు దానికోసం ఎంతో ప్రయత్నం చేసావు కదా, అది ఫలించలేదు కదా, దానివల్ల ఎలా భూమి వ్యర్థమవ్వాలి, స్థలం వేస్ట్ అయిపోతుంది, దానికి ఎరువు వేస్తున్నావు, దానికి చేయవలసిన సమృద్ధి అంతా చేస్తున్నావు, నీరు పెడుతున్నావు, పాదు తవ్వుతున్నావు, అన్నీ చేస్తున్నావు, ఫలించట్లేదు కనుక దాన్ని వేసేయి, నరికేయి. అయ్యా ఈ 1 సంవత్సరం చూస్తానయ్యా, ఈ 1 సంవత్సరం చూస్తాను, ఒకవేళ ఫలించకపోతే అప్పుడు నువ్వు చెప్పినట్లుగానే నరికేస్తానయ్యా. ఈ సంవత్సరము కూడా ఉండనిమ్ము, ఈ సంవత్సరం కూడా ఉండనిమ్ము. దేవుడు నిన్ను ఈ సంవత్సరం ఉండనిస్తున్నాడు, భూమి మీద ఉండనిస్తున్నాడు, సంఘములో ఉండనిస్తున్నాడు, కుటుంబంలో ఉండనిస్తున్నాడు, భారతదేశంలో బ్రతికి ఉండేటట్లుగా ఉండనిస్తున్నాడు ఆయన. ఎందుకో తెలిసిన, ఈ సంవత్సరంలోనైనా నీవు ఫలించాలి. కొట్టండి చప్పట్లు, మరి కొంచెం సచ్చు చప్పట్లు కొట్టొద్దు, గట్టిగా చేతుల పైకి సరళ చెప్పండి హల్లెలూయా. చెప్పాలి కొంచెం గట్టిగా హల్లెలూయా. మరి ఎప్పుడు ఫలిస్తాము, ఏ విషయాల్లో ఫలించాలి అనేది ఒక కాన్సెప్ట్ అయితే, ఇప్పుడు నేను మీతో చెప్పాలన్నమాట, ఎప్పుడు ఫలిస్తారు, ఒక మనిషి ఫలించాలంటే ఏం చేయాలి, అసలు ఆ స్థితిని ప్రభు మీకు అనుగ్రహించాలని కోరుకుంటున్నాడు ఆయన. ఆమెను చెప్పండి. చూడండి, మొదటి విషయం చెప్తున్నాను, ఎప్పుడు ఒక మనిషి ఫలిస్తాడో. యోహాను సువార్త 15వ అధ్యాయం 5వ వాక్యాన్ని చదువుకుందాం. యోహాను సువార్త 15వ అధ్యాయం 5వ వాక్యం. ద్రాక్షవల్లి నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచి ఉండునో, నేను ఎవని యందు నిలిచి ఉండునో వాడు బహుగా ఫలించును. కొట్టండి చప్పట్లు కొంచెం గట్టిగా, మరి కొట్టండి, గట్టిగా చప్పట్లు కొట్టండి. ఎవడు ఫలించేది? ఇప్పుడు చెప్పండి, ఎవరండి ఫలించేది?
నేను ఎవడి యందు నిలిచి ఉంటానో. ఒక మనిషి ఫలభరితంగా మారాలని ఆశిస్తున్నాడు, కానీ ఆ మనిషి ఫలించాలంటే లేక ఫలభరితంగా మారాలంటే ఆ వ్యక్తి దేవునిలో నిలిచి ఉండాలి. నాకు వేరై ఎవరు ఫలించలేరు, నాకు వేరై ఎవరు ఫలభరితంగా మార్చబడలేరు, నాకు వేరై ఆశీర్వాదాన్ని అనుభవించలేరు. ఎవరు నాతో ఫలించాలి అని అనుకుంటున్నారో, ఫలభరితంగా మారాలి అని అనుకుంటున్నారో, ఆ వ్యక్తి జీవితంలో ప్రభు చేస్తున్న ఒక అనుకున్నట్టే నిలిచి ఉండాలి. దేవుడు నిలిచి ఉండాలండి. ఏదో ఊగిసలాడకూడదు, అటు ఇటు తొలగిపోకూడదు, అటు ఇటు ఏమండి ఆ నిస్సత్వం కలిగిన జీవితాన్ని అనిపించకూడదు. ప్రతి విశ్వాస జీవితంలో ఒక స్థిరమైన అనుభవం కావాలి. చిన్న చిన్న విషయాల్లో, శోధల మధ్యలో, కన్యల మధ్యలో ఒక మనిషి జీవితం నిలిచి ఉంటే ఆ పరిస్థితి కనబడదండి. దేవుళ్ళ నిలబడ్డ వాళ్ళు ఏమండి ఎప్పటికైనా చూడండి, యేసయ్య వాళ్ళ పక్షంగా నిలబడతాడు. నువ్వు దేవుని పక్షంగా నిలబడగలిగితే, నువ్వు నిలబడలేదనుకోండి, దేవుడిని పక్షంగా నిలబడాలని ఏమైనా రూల్ ఉందా? ముందు నీకు నిలబడటమే చేత కాలేదు, ప్రభువులో నిలబడటం చేత కాలేదు, ప్రభుని ఆశ్రయించడం నీ చేత కాలేదు, ప్రభుని విశ్వసించడం నీ చేత కాలేదు, ప్రభు మార్గాల్లో నడవటం నీకు చేత కావటం లేదండి. నీకు కష్టమైపోతుంది, ఇబ్బంది అయిపోతుంది, చాలా ఏంటి బేజారెత్తిపోతుంది. అమ్మో ఈ యొక్క కఠినమైన మార్గాల్లో, ఇంత కష్టమైన మార్గాల్లో, ఇంతటి శ్రమలతో కూడిన ఈ మార్గాల్లో నేను నిలబడగలుగుతానా, నేను నిలిచి ఉండగలుగుతానా? కష్టం వస్తున్నా, శ్రమలు వస్తున్నా, ఎవడు ప్రభులో నిలబడతాడో వాడిని నా దేవుడు అతని యందు కూడా నిలిచి బహుగా ఫలించేటట్లు చేయబోతున్నాడు అండి. కొట్టండి, కొంచెం గట్టిగా చప్పలు కొట్టుకోండి, కొట్టండి, గట్టిగా చప్పలు కొట్టండి అమ్మా. చేతులు పైదే సరళలే చెప్పండి, కొంచెం గట్టిగాలే చెప్పండి, కొంచెం గట్టిగాలే చెప్పండి. రెండు విషయాలు మీరు నేర్చుకోవాలి. ఒకటి, మనం ఆయనలో నిలిచి ఉండాలి, ఆయన మన యందు చెప్పండి నిలిచి ఉండాలి. ఈ రెండు జరగాలండి, రెండు జరగాలి. ప్రభు నా యందు ఉన్నాడు, ప్రభు నా యందు ఉన్నాడు, ప్రభు నా పక్షంగా ఉన్నాడు, ప్రభు నా పంచనున్నాడు, ప్రభు నా నీడలో ఉన్నాడని మనం అనుకుంటాం. కానీ నువ్వు అడ్డలు తిరుగుతుంటే, నువ్వు నీ జీవితంలో దేవుళ్ళలో నిలబడవలసిన వాడివి, స్థిరముగా విశ్వాసంగా నిలబడవలసిన వాడివి, వాక్యంలో నిలబడవలసిన వాడివి, పరిశుద్ధంగా నిలబడవలసిన వాడివి. ఏంటి దేవునికి ఇస్తున్న ఆశీర్వాదంలో ఫలించే అనుభవంలో నిలబడవలసిన వాడివి. నువ్వు నిలబడకపోతే ఎలా ఫలిస్తావు నువ్వు? దానికి యేసు ప్రభు ఒక విషయం చెప్పాడు కదా, ద్రాక్ష వల్లిని నేను, మీరేమో తీగలు. మీరు ఈగలు కాదు, తీగలు. మీరు తీగలు. మీరు ఒకసారి మీరు ఆలోచన చేయండి. ఈ తీగ ద్రాక్షావళితో ఏంటి ఉన్నప్పుడే, అంటు కట్టబడినప్పుడే, ఈ ద్రాక్షావళిలో ఉంటున్న జీవం, ఈ ద్రాక్షావళిలో ఉంటున్న శ్రేష్టత అంతా కూడా అదిగోండి ఆ తీగల్లో ప్రవహించి ఫలాలను ఇవ్వటం మొదలు పెడుతుంది. అది కొంచెం గట్టిగా చెప్పండి. మధ్యలో దాన్ని కత్తిరించామనుకోండి, ద్రాక్షావళికి ఏమండి తీగకి మధ్యలో కొంచెం ఎడబాటు వచ్చిన ఎంతో అవసరంలా దాని నుంచి అట్లా చిన్న నలుసంతగా అట్లా కత్తిరించామనుకోండి, అయిపోయా. చేతులు పైకి సరేలే చెప్పండి, కొంచెం గట్టిగా చెప్పండి, అయిపోయింది. ఇక దేవుడితో మనకు ఉండవలసిన ఆ కనెక్షన్, సహవాసం, బంధం, బాంధవ్యం, అనురాగం, ప్రేమ, ఇవన్నీ కూడా కొంచెం దేవుడి దగ్గర నుంచి ఎడబాటు అయితే చాలు. నిలిచి ఉండవలసిన నీవు నిలబడకపోతే, నేను నిలబడ్డాను, నేను నిలిచాను, ప్రభువులో అబ్బో తెగెదిగిపోతున్నాను, ఆత్మీయంగా ఎంత మేలు పొందుతున్నాను, అసలు అప్పటిలాగా లేదు అని మనం అనుకోవటం కాదు. చేతులు పైకి సరళలే చెప్పండి, కొంచెం గట్టిగా చెప్పండి, కొంచెం గట్టిగా చెప్పండి, గట్టిగా చెప్పాలే చెప్పండి.
నిలిచి ఉండే ఒక అనుభవం కావాలండి. చేతులు పగిలి సరళే చెప్పండి. చిన్న చిన్న విషయాల్లో నిలబడలేరు. చిన్న కష్టం రాగానే నిలబడలేరు. కొన్ని ఇబ్బందులు రాగానే నిలబడలేరు. కొన్ని శోధనలు రాగానే నిలబడలేరు. శోధన చేత కొట్టబడిన వారిగా, శ్రమల చేత కొట్టబడిన వారిగా నిలబడలేని ఒక స్థితిలోకి వచ్చి తన జీవితాన్ని పాడు చేసుకొని, జీవితాన్ని హస్తగ్రస్తం చేసుకొని, శాపంగా మార్చుకొని కన్నీళ్ళు అనిపించే వాళ్ళు చాలామంది ఉన్నారండి. ఈరోజు నేను మీతో చెప్తూ వస్తున్నాను, మీరు ఏ స్థితిలో ఉంటున్నారో, ఎలాంటి పరిస్థితులు అనిపిస్తున్నారో నాకు తెలియదు. ఫలించాలి అనే అనుభవం నీకు కావాలనుకుంటున్నావు కనుక, నేను ఆశ్రయించబడటం కాదు, ఫలించాలి అని అనుకుంటున్నావు కనుక, నువ్వు ఫలించాలి అని అనుకున్నప్పుడు దేవునితో ఏమండి పరిపూర్ణంగా నిలిచి ఉండే ఒక సన్నిహితమైన సంబంధం నీకు కావాలండి. రచండి పట్టణం చప్పట్ల కొంచెం గట్టిగా అంటే చప్పట్లు కొట్టండి. దేవుని నిలబడిన అనుభవం కావాలా. ప్రార్థన, సహవాసం, దేవుని వాక్యపు వెలుగులో వాక్యం చదువుకోవటం, ఆత్మీయ అనుభవాల మధ్యలో నడిపించబడటం, ఆత్మ సంబంధమైన జీవాన్ని ప్రభువుల నుంచి మనం పొందుకోవటం, సరళత, పవిత్రత కలిగి జీవితంలో ముందడుగులు వేయటం, మన జీవితంలో ప్రభు యొక్క మార్గాల్ని ఇంకా సుస్పష్టంగా తెలుసుకునేటట్లుగా వాటిని అన్వేషించటం, ఇంకా ఎలాగూ ప్రభువులో నిలిచి ఉండాలని ఆ స్థిరమైన జీవితం కోసం ఎప్పుడైతే నువ్వు ప్లాన్ చేసుకుంటావో, ఎప్పుడైతే నీ జీవితాన్ని కాస్త ముందుకు వెళ్తావో, అప్పుడే నీ జీవితం అద్భుతమైనటువంటి ఆశీర్వాదకరమైన స్థితిలోని ప్రభు తీసుకురాబోతున్నాడు. ఆయన కొంచెం గట్టిగా చెప్దామండి. నిజమండి, ఫలించే స్థితి కావాలి, ఫలించే ఒక అనుభవం కావాలండి. దేవుడు ఇస్తున్నాడు కదా, మీరు నాతో అంటు కట్టబడాలి, నేను మీలో ఉండాలి, మీరు నాలో ఉండాలి. అలాంటి పరిస్థితుల మధ్యలో దేవుడు ఒక ఆశీర్వాదాన్ని కలుగు చేసుకుంటూ ఫలించే ఒక అనుభవానికి దేవుడు మిమ్మల్ని తీసుకుని వస్తాడండి. చేతుల పైకి తలలో చెప్తామండి, కొంచెం గట్టిగా చెప్తామండి. యోసేపు జీవితాన్ని మనం కొంచెం గమనిద్దాం. యోసేపు జీవితాన్ని మనం కొంచెం గమనిద్దాం. అతని జీవితంలో కలిగిన ఒక ఫలించిన ఒక అనుభవం మనకు కనబడుతుంది. 49వ అధ్యాయం ఆదికాండం, 49వ అధ్యాయం ఆదికాండం 22వ వాక్యం మనం చదువుకుందాం. యోసేపు ఫలించడి కొమ్మ. అమ్మా, ఎవరు సెల్ ఫోన్లు ఇంకా ఆపకపోతే ఆపండి దయచేసి. మాట మాటకి సెల్ ఫోన్లు రింగ్ అవుతున్నాయి, మీకే చెప్పేది. చేతుల పైకి సరళే చేద్దామండి. యోసేపు చెప్పండి, ఫలించడి కొమ్మ. అది చెప్పండి, కొమ్మ చెప్పండి, ఫలించడి కొమ్మ. ఎక్కడ ఫలిస్తున్నాడు? ఓట యొద్ద ఫలించడి కొమ్మ. కోటని చప్పట్లు మరి కొంచెం గట్టిగా. ఓట లేకపోతే ఫలించలేడు. తర్వాత దాని రెమ్మలు గోడ మీదకి ఎక్కి యోసేపు జీవితంలో గోడలు ఎలా వచ్చాయి? ఒకసారి మీరు ఆలోచన చేయండి. యోసేపు జీవితంలో గోడలు ఎలా వచ్చాయి? బైబిల్లో రాస్తుంది కదా, యోసేపు ఫలించేది చెప్పండి కొమ్మ. అతడు ఫలిస్తున్నాడు. ఎంత ఫలభరితంగా మనసు పడుతున్నాడంటే, అతను ఫలభరితమైన ఆయన జీవితం లేక ఆ ఆశీర్వాదం ఎవరు అట్టగించలేనంతగా ఆస్వాదించబడుతున్నాడు లేక ఫలిస్తున్నాడు ఆయన. అతని జీవితాన్ని ఏమండి, యోసేపు జీవితం ఒక ఓటను ఆధారం చేసుకున్నాడు. ఎవరి ఓట? బైబిల్ రాస్తుంది కదా, జీవజలపు ఓట అయిన మన ప్రభు అయిన యేసుక్రీస్తు. చప్పలు కొట్టండి, కొంచెం గట్టిగా చప్పలు కొట్టండి. ఎవడి ఓట దగ్గర వస్తాడో, ఎవడి ఓట దగ్గరలో చేర్చబడతాడో, ఎవరి ఓట దగ్గర నాటబడతారో వారిని ఆ దేవుడు ఫలభరితంగా మార్చబోతున్నాడు, ఫలించేటట్లుగా చేయబోతున్నాడు. ఫలాలు ఆరంభించబడబోతున్నాయి, ఫలాభివృద్ధిలోకి వస్తున్నాడు. కారణం ఏంటో తెలిసిన, అక్కడ తన దగ్గర ఉన్నది ఓట సర్వసాధారణమైన ఓట కాదండి, అది ఉన్నతమైన జీవపు ఓట. ఆ ఓట దగ్గర నాటబడిన ప్రతి వాడు ఫలభరితంగా మార్చబడును కాక. తనకు తెలుసు, నేను ఈ ఓట దగ్గర ఉంటే ఆస్వాదించబడతాను. తనకు తెలుసు, ఆయనలో ఉంటే నేను ఆస్వాదించబడతానని. తనకు తెలుసు, ఆయన నాలో ఉండాలి, నేను ఆయనలో ఉంటే నేను ఫలిస్తానని. అందుకనే యోసేపు
ఊట ఎక్కడుందో ఆ ఊట దగ్గరికి వెళ్ళి ఫలిస్తున్నాడు. చేతుల పైకి తలలే చెప్తామండి, గట్టిగా చెప్తామండి, గట్టిగా హుషారుగా చెప్పాలి, చెప్పండి. ఫలిస్తున్నాడండి. యోసేపు అలాగే ఫలిస్తామంటే, యోసేపు ఆస్వాదించబడుతుంటే, యోసేపు అభివృద్ధిలోకి వస్తుంటే వాళ్ళ అన్నలు ఏం చేశారు తెలిసిన, రే వీడు ఎక్కడ వేస్తున్నా ఫలిస్తున్నాడు రే వీడు. తండ్రి దగ్గర చూస్తే తండ్రి దగ్గర మంచితనాన్ని సంపాదించుకున్నాడు. చిన్న వయసులోంచి వాడికి దర్శనాలు వస్తున్నాయి, కళలు వస్తున్నాయి. ఏ కళలు వస్తున్నాయి? 12 పనలు ఏమండి ఒక్క పనకి సాగిలు పడుతున్నట్లుగా వస్తుంది. సూర్య చంద్ర నక్షత్రాలు వచ్చి సాగిలు పడుతున్నట్లుగా వచ్చింది. ఇంకా చూస్తూ ఉంటే తన జీవితంలో దేవుడు తన జీవితాన్ని ఫలభరితంగా మారుస్తున్న ఆ అనుభవం అంతా తన కళ్ళ ముందు కనబడుతుంది. ఒక రోజు అడిగారు, ఈ 12 పనులు ఎవరు, ఈ 12 పనులు ఎవరు అని అంటే, యోసేపు చెప్తున్నాడు కదా, ఈ 12 పనులు మీరే అన్నయ్య, మీరు నాకు ముందుకు వచ్చి సాగిలు పడుతున్నట్టు ప్రభు నాకు చూపించారంటే, యారా నీ కంటికి ఎలా కనపడ్డాం రా, మేము నీ దగ్గరకు వచ్చి సాగిల పడటమా, కోనకేసి గొట్టంగాడువు నువ్వు, ఎలా ఫలిస్తాడో చూద్దాం. మేము సాగిలు పడతామంట, మేము సాగిలు పడతామంట. మేము ఎంత సీనియర్లో ఓం ప్రార్థన నుంచి ఉంటున్నాం, నేను మీకు సాగిలు పడాలరా. చేతులు పైకి సరళ చెప్పండి, కొంచెం గట్టిగా చెప్పండి. దేవుడు చూపిస్తున్నాడు, సూర్య చంద్ర నక్షత్రాలు కూడా నాకు సాగిలు పడినట్లుగా. సూర్య చంద్ర నక్షత్రాలు అంటే అమ్మా నాన్న అనమాట. వాళ్ళకు కూడా నీకు సాగిలు పడుతున్నారా? ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? రే వీడికి ఈ మధ్యన భక్తి పిచ్చి ఎక్కువైపోయిందిరా, దర్శనాలు ఎక్కువైపోయినాయిరా. ఈ మధ్యన వీడేదో ఆశీర్వాదం అంటున్నాడు, ఫలిస్తే ఒక అనుభవం అంటున్నాడు, ఇక లాభం లేదు అని యోసేపు యొక్క ఫలభరితమైన జీవితాన్ని అడ్డగించటానికి వాళ్ళ అన్నలు యోసేపు చుట్టూ అలాగ గోడలు కట్టారండి. యోసేపు చుట్టూ గోడలు కట్టారు. కానీ బైబిల్లో రాస్తున్న మాట తెలిసిన, యోసేపు గోడ మీదకి ఎక్కి ఫలిస్తున్నాడు. కొట్టండి చప్పట్లు గట్టిగా, కొట్టండి గట్టిగా చప్పట్లు కొట్టండి. నీ కళ్ళ ముందు నీ అభివృద్ధిని చూడలేక, లేక నీ ఫలభరితమైన జీవితాన్ని చూడలేక గోడలు కట్టే వాళ్ళు ఉంటారు, నిన్ను అడ్డగించే వాళ్ళు ఉంటారు. నువ్వు ఆశీర్వాదం పొందుతుంటే నీ ఆశీర్వాదాన్ని అనగత్రొక్కాలనుకున్న వాళ్ళు చాలామంది నీ కళ్ళ ముందు కనబడతారు. ఎలాంటి అడ్డుగాళ్ళు కట్టినా, ప్రాకారాలు కట్టినా, కంచి వేస్తున్నా, అడ్డగిస్తున్నా దాన్ని అధిగమించి ఫలించేటట్లు నా ప్రభు చేయబోతున్నాడు. ఆయన విశ్వాసంతో చప్పలు కొట్టు అనిపించండి. ఫలించేటట్లుగా నా దేవుడి చేస్తాడు. వాళ్ళ సహోదరులు కట్టిన గోడల మీదకి ఎక్కి మీరు ఫలించాలి. మీకు గిట్టని వాళ్ళు మీ చుట్టూ గోడలు కట్టచ్చు. నువ్వంటే గిట్టని వాళ్ళు, నువ్వంటే పగస్తులు నీ చుట్టూ ప్రాకారం కట్టినా పర్వాలేదు, నువ్వేమి కంగారు పడని అవసరంలా. కారణం ఏంటో తెలిసినా, నీవు ఆనుకున్నది ఎవరు తెలిసినా, జీవజలపు ఓటను ఆనుకుని ఉన్నా. జీవజలపు ఓట ఉన్నంత వరకు రెమ్మలు పెరుగుతాయి, కొమ్మలు పెరుగుతాయి. ఫలభరితమైన జీవితం రాబోతుంది ఇక మీదట. గోడలు కాదు, వాడు అబ్బాయి ఏదైనా కట్టుకోరేమండి, వాడిని మించి వెళ్ళబోతున్నావు నువ్వు. నీ స్థాయి తలదన్నేటట్లుగా ప్రభు చేయబోతున్నాడు. విశ్వసించు. నీ చరిత్ర మారుతుంది రోజు, నీ దశ మారుతుంది రోజు, నీ తలరాత మారుతుంది రోజు, నీ నుదుట రేఖ మారుతుంది ఈ రోజు. నీ జాతకమే మారిపోతుంది. ఆ దేవుడు అద్భుతాన్ని సృష్టించును కాక. గట్టిగా చెప్పండి ఆమేన్. ఎవర్రా నీ ముందు గోడ కట్టేది? మనము ఆత్మీయులం కనుక గోడ మీదకి ఎక్కి మనం ఫలించాల. ఈ రోజున కొంతమంది గోడ మీదకి ఎక్కి ఫలించమనంటే గోడల మీదకి ఎక్కల్లా ఫలిస్తున్నారు. కొంతమంది గోడ మీద ఆనుకుని, యోసేపు ఏమేమో గోడ మీదకి, రెమ్మలన్నీ గోడ మీదకి వెళ్ళి అతను చక్కగా ఫలిస్తూ ఉంటుంటే, కొంతమంది ఈ రోజున ఏంటి గోళ్ళు ఎక్కల్లా ఫలిస్తున్నారు. బాబా మీరు ఏ గోళ్ళు ఎక్కుతున్నారో నాకు నడగబాకండి తల్లి. అంబేద్కర్ కాలేజీలో ఏ గోళ్ళు ఎక్కుతున్నారో, ఏ గోడలు ఎక్కి ఏ గోడలోకి దూకుతున్నావో,
ఏ కొంపకెక్కి ఏ కొంపలకు దూకుతున్నావో, ఏ గోళ్ళు ఎక్కడానికి ప్రయత్నం చేస్తున్నావో. నాకు తెలిసిన ఒక అమ్మ ఉంది, మహాచిత్రాంగి, మామూలు చిత్రాంగి కాదండి. మేకప్ మీద మేకప్ వేస్తుంది, బ్యూటీ పార్లర్కి వెళ్తుంది, కంట్రెప్పలు కట్ చేస్తుంది. ఏంటి రింగు రింగులా పొంగు చుట్టూ ఏదేది పొంగి, దాన్ని ఏమంటారా, పొంకు అంట. పాపం మా సిస్టర్కి బాగా తెలిసింది, నాకు తెలియలే. ఈ పొంకుల కథలన్నీ ఆడలకి ఎక్కువ తెలుస్తూ ఉంటాయి. చేతుల పైకి సరే చెప్పండి. పొంకులు తిప్పుతూ ఉంది, రింగులు తిప్పుతుంది, చింతకాయలు తిప్పినట్టు తిప్పుతూ ఉంది, ఐబ్రోస్ కట్ చేస్తుంది, గోర్లు కత్తిరించుకుంటుంది. అప్ప చాలా ఉన్నాయి, ఇంకా చెప్పకూడదండి. కానీ ఈమె బ్రతికేది ఎక్కడ తెలిసినా ఎరుకో గోడ మీదకి ఎక్కి జీవితం చేస్తుంది. అది గోడే, యోసేపుది కూడా గోడే. కానీ ఈ గోడ అడ్డగిస్తున్న గోడ ఎక్కి ఫలించే ఆశీర్వాదం ఇది. చేతుల పైకి సలహా చెప్పండి. ఆ గోడ అది కాదు, పాపపు గోడ. నేను అడ్డగిస్తున్న వాళ్ళు, నేను అవమానపరుస్తున్న వాళ్ళు, నేను గురించి హీనంగా మరుస్తున్న వాళ్ళు, నీ చుట్టూ కట్టినటువంటి ఆ గోడల్ని ఎక్కి ఫలించేటట్లు జీవజలపు ఊటలో నువ్వు నాటబడాలి. చెప్పలు కొట్టండి. ఊహలు నాదు ఊటలు నా యేసు రాజా నీలోనే ఉన్నవి, ఊహ కందవి నీదు ఆశ్చర్య క్రియలు. ఒకసారి మీరు ఆలోచన చేయండి, ఏ ఓట దగ్గర ఉంటున్నావు? యోసేపు జీవితం ఆ ఓట దగ్గర ఉన్న కారణం చేత తన సహోదరులు అడ్డగించిన ప్రతి గోడని ఎక్కి ఫలిస్తున్నాడు. చప్పలు కొట్టండి, కొంచెం గట్టిగా చప్పలు కొడతాను. చేతులు పైకెత్తి బిగ్గరగా సరళి చెప్పండి. నిలిచి ఉన్న ఎడల మీరు ఫలిస్తారు. యోసేపు నిలబడి ఉన్నాడండి, ఓట దగ్గర నిలబడి ఉన్నాడు, ఓటను ఆధారం చేసుకుని నిలబడి ఉన్నాడు. ఓటలో ఉంటున్న సమృద్ధిని అనుభవిస్తానే ఉన్నాడు. ఆ ఓట ఇంకిపోయేటట్లుగా తను చేసుకోవట్లేదండి. అందుకనే రాస్తుంది, యోసేపు ఓట, యాకోబు ఓట ప్రత్యేకించబడిందని. ఇశ్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పదయ్యా, నీ ఓట చెప్పండి ఏం చేయబడింది? ప్రత్యేకించబడింది. నీ ఓటలో ఉంటున్న ఆశీర్వాదం వేరుగా ఉంటుంది. నిజమే, జీవపు ఓట అయిన యేసు దగ్గర మనం ఎప్పుడైతే నాటబడుతున్నామో అప్పుడు మన జీవితంలో అడ్డగిస్తున్న వ్యక్తులు కావచ్చు, మనల్ని అనగతొక్కాలనుకున్న వ్యక్తులు కావచ్చు, మన జీవితాన్ని ఏదో కడతీర్చాలి అని కంకణం కట్టుకున్న వ్యక్తులు కావచ్చు, వాళ్ళందరిని అడ్డగించి వాళ్ళందరినీ కూడా మించి ఫలభరితంగా మారేటట్లుగా ఫలించే కొమ్మగా నా దేవుడు చేయబోతున్నాడు మిమ్మల్ని అందరినీ. చేతుల పైకి తలలు చేద్దామండి, కొంచెం గట్టిగా చేద్దాం. మొదటి విషయం చెప్పాను, నిలిచి ఉన్న ఎడల మీరు ఫలిస్తారు. రెండవ విషయం చెప్తున్నాను చూడండి, యోహాను సువార్త 12వ అధ్యాయం 24వ వాక్యాన్ని మనం చదువుకుందామండి. 12వ అధ్యాయం 24వ వాక్యం మనం చదువుకుందాం. గోధుమ గింజ భూమిలో పడి చావకుండిన ఎడల అది ఒంటిగానే ఉంటుంది. అది చచ్చిన ఎడల, ఆ మాట నోట్ చేసుకోండి, చచ్చిన ఎడల విస్తారముగా ఫలించును. కోటో చప్పట్లు మరి హుషారుగా, సచ్చి చప్పట్లు కొట్టబాకండి. అది చచ్చిన ఎడల బహుగా ఫలించును, లేక విస్తారముగా ఫలిస్తుంది, విస్తారంగా ఫలిస్తుంది. బైబిల్లో రాస్తుంది, గోధుమ గింజ భూమిలో పడి అది సావకపోతే, భూమిలో పడాలి, ఆ భూమిలో పడిన ఆ విత్తనం సావాలి. ఒక విశ్వాసి జీవితం సావాలి, ఒక సేవకుడి జీవితం సావాలి, ఒక వాలంటరీ జీవితం సావాలి. ఒక సంఘ పెద్దగా ఉంటున్న సంఘ పెద్దలు ఏమండి, సంఘానికి వస్తే సరిపోదు, సంఘంలో ఫలించాలంటే సంఘ పెద్దలు చావాలి. ఎవరు సస్తే ఆ సచ్చిన వాడు ఫలభరితముగా మారబోతున్నాడు. నువ్వు చావకుండా ఉన్నంత కాలం
వినండి, నేను చెప్పే విషయం, నువ్వు చావకుండా ఉన్నంత కాలం ఒంటిగానే ఉంటావు. అది చావాలి. అది విత్తనము గనక. ఏ విత్తనమైనా అది పచ్చిగా ఉన్నప్పుడు తీసుకుని వచ్చి దాన్ని విత్తితే దాంట్లో నుంచి ఏమండి అద్భుతమైన పంటను మనం చూడగలుగుతామా? ఆ విత్తనం చావాలి కదండి. ఏ విత్తనాన్ని తీసుకురండి. మనం చాలా విత్తనాలు మనం తింటాం. ఏమండి సపోటాలు వస్తున్నాయి ఇప్పుడు. సపోటా పళ్ళు తీసుకొని శుభ్రంగా లోపల ఉంటున్న గుంజంతా గుంజుకొని ఏమండి ఆ గింజలు మాత్రం తీసుకుని వెళ్ళి ఒకసారి నాటి చూడండి, వస్తాయేమో చూద్దాం. హైబ్రిడ్ చేయాలి, దాన్ని శుభ్రంగా ఎండబెట్టాలి. వాటిలో జీవం ఉందో లేదో చూడాలి. అవన్నీ బాగా ఎండిన తర్వాత లోపల ఉంటున్న పచ్చిదనం అంతా సస్తేనే కానీ, దాంట్లో ఉంటున్న జీవం సస్తేనే కానీ ఒక క్రొత్త జీవం భూమిలో నుంచి దేవుడు దానికి అనుగ్రహించి మొలకెత్తేటట్లుగా ప్రభు చేస్తాడండి. చేతులు పైకెత్త సరళే చెప్పండి. నాకు తెలియక పిచ్చోండి కదండి. పచ్చి విత్తనాలు అన్నీ నాటిన తర్వాత ఆ పచ్చి విత్తనాలన్నీ కూడా అవన్నీ కులిపోయాయి, కానీ పొరపాటుని ఫలభరితంగా మారలేదు. ప్రభుని అడిగాను, ప్రభా ఏంటైనా ఈ విత్తనం నాటాను కదా, మరి ఎందుకని ఫలభరితంగా? ఒరే అది పచ్చిదిరా, పచ్చిదాన్ని నాటావు. ఇంకా లోపల దాంట్లో ఉంటున్నా ఏమండి సమురు చావలేదు, దాంట్లో ఉంటున్నా ఏమండి అహము చావలేదు, దానికి ఉంటున్నటువంటి కోపము చావలేదు, దాంట్లో ఉంటున్న మత్సరము చావలేదు. అది చస్తే కదరా. అశుద్ధేంద్రియాలు పెరిగిపోయి ఉన్నాయి, అవి చావలేదు. కామపు చూపులు చావలేదు. అక్రమ సంబంధాలు చెప్పండి చావలా. ఇంకా మీకు చెప్పాలంటే విశ్వాసే కానివ్వండి దేవుని మందిరానికి వస్తున్నాడు, కానీ వడ్డీ వ్యాపారం చావలేదు. ఆ విత్తనంలో చావవలసిన ఒక పచ్చిదనం ఉందిరా, అది చావకుండా ఉన్నంత వరకు ఏ విత్తనము ఫలించదో. ఒక విశ్వాసి ఫలించాలనుకుంటే ఆ విశ్వాసి ప్రభువులో చావాలి. ఎప్పుడైతే చస్తాడో ఆ చచ్చిన వాడిలో నుండి పరిశుద్ధాత్మనే జీవం బయలుదేరి రాబోతుంది. కొట్టండి, కొంచెం గట్టిగా చప్పలు కొట్టండి, చేతులు పైకి సరేలే చెప్పండి హల్లెలూయా. చెప్పాలి కొంచెం గట్టిగా హల్లెలూయా. మీలో కొంతమంది చచ్చిన వాళ్ళు ఉన్నారు, మీలో కొంతమంది బ్రతికిన వాళ్ళు ఉన్నారు. ప్రభుకి ఎవరు ఇష్టమయ్యా అని అంటే చచ్చిన వాళ్ళే ఇష్టం, బ్రతుకున్న వాళ్ళు కాదండి, డబ్బు ఉన్న వాళ్ళు కాదండి, కోపతాపాలు పెట్టుకున్న వాళ్ళు కాదండి, అక్రమ సంబంధాలు పెట్టుకునే వాళ్ళు కాదండి. ప్రభు దగ్గరకు వచ్చిన తర్వాత, ప్రభుకి చేరువుగా మార్చబడిన తర్వాత నీలో కోపం తొలగిపోవాలండి. నీలో కోపం తొలగిపోవాలి, అహం తొలగిపోవాలి, అహంభావం తొలగిపోవాలి, గర్వం తొలగిపోవాలి, గర్వ సంబంధమైన మాటలు తొలగిపోవాలి, దురుసుగా మాట్లాడుతున్న కఠినమైన మాటలు తొలగిపోవాలండి. అవి ఎప్పుడైతే తొలగించబడతాయో అప్పుడు నీ విత్తనము భూమిని చీల్చుకుని ఫలభరితంగా మార్చబడబోతుంది ఒకరోజు. చేతుల పైకితో సరళే చెప్పండి, కొంచెం గట్టిగా చెప్పండి అమ్మా, మరోసారి అల్లే చెప్తాం. దావీదు ఒక రోజులో సౌలుతో ఒక మాట అన్నాడండి. ఏమన్నాడు తెలిసిన? చూడండి, సమూయేలు మొదటి గ్రంథం 24వ అధ్యాయం 14వ వాక్యాన్ని మనం కొంచెం గమనిద్దాం. 24వ అధ్యాయం సమూయేలు, ఫస్ట్ శామ్యూయల్ 24:14 వర్సెస్. ఇశ్రాయేలు యొక్క రాజు ఎవని పట్టుకున్న బయలుదేరి వచ్చి ఉన్నాడు, ఏ పాటి వాడిని తరుముచున్నాడు? చచ్చిన కుక్కను కదా. ఎవరంట? మొదలు చెప్పండి, ఎవరంట? సచ్చిన, చెప్పండి చెప్పండి, సచ్చిన ఎవరు? మనం కాదు. మనం సచ్చిన కుక్కలు అంటే రోషాలు పొడుచుకుని వచ్చేస్తాయి మనకి. దావీదు అందరూ ఒకసారి ఈ మాట అనండి, నేను సచ్చిన కుక్కని అని అనండి ఒకసారి. ఏమీ అనలేకపోతున్నారా? కుక్కను ఒప్పుకోవటానికి మీకు చాలా సిగ్గుగా ఉంది కదా.
కానీ కుక్క బుద్ధులు అన్నీ ఉంటాయి మీ దగ్గర. కుక్క బుద్ధులు అన్నీ ఉంటాయి, కుక్కకు ఉండే బుద్ధులు అన్నీ ఉంటాయండి. ఆ కుక్క బుద్ధులు బావు కొంతమందికి. దేని వద్దు అనుకుంటాము దాన్ని కక్కి మళ్ళీ దాని దగ్గరికి వచ్చి ఆయన వాసన చూసి శుభ్రంగా మళ్ళీ దాన్ని ఆస్వాదించేది. ఏ పొయ్యి అయితే చెప్పు దెబ్బలు తింటారా ఈ పొయ్యిలో పడుకుంటాం పైనకి మంద అని ఆ కుక్కని ఎంత కొట్టినా మళ్ళా సాయంత్రం అయ్యేసరికి ఇవన్నీ మావలేలే అని చెప్పి మళ్ళా పొయ్యిలోనే దొరుకుతుంది వచ్చి. ఎన్ని బద్దలేసి కట్టినా తోక స్ట్రైట్గా రాదే. కుక్క తోక ఎంత బద్దలేసి కట్టినా, ఎన్ని బద్దలేసి కట్టినా ఆ కుక్క తోక వంక. కొంతమందికి ఆ కుక్క బుద్ధులు బావా ఎందుకో కానీ ప్రార్థన చేసుకుంటారు, మళ్ళా పాటలు బాగా పాడతారు, కానుకలు ఇస్తారు, సంఘానికి వస్తారు, విశ్వాసం చెప్పుకుంటారు, బాగానే ఉంటాయి, అన్నీ బాగానే ఉంటాయి. కానీ ఆ కుక్క బుద్ధులు పోవు కొంతమందికి అండి. నేను మిమ్మల్ని ఇంత పెద్ద పెద్ద పాటలు మాట్లాడుతున్నానని మీరు అనుకోవద్దు బాబా. బైబిల్లో ఒక ఆయన గురించి చెప్తున్నాను, మీ గురించి చెప్పట్లేదమ్మా. అలా గురుమేమీ చూడని అవసరం లేదు. అల్లే చెప్పండి, కొంచెం గట్టిగానండి, కొంచెం గట్టిగా అల్లే చెప్పండి. నేను ఎప్పుడైనా మిమ్మల్ని తిడతానా? వాక్యానుసారముగా వాక్యానికి ఏమండి కొంచెం పదును పెట్టుకుంటా మీకు చెప్తాను, కానీ మిమ్మల్ని ఏ రోజు తిట్టాలని నా మనసులో లేదు అసలు. నాకు చాలా ప్రేమ మిమ్మల్ని అంటే, తైన ప్రేమతో ప్రేమిస్తాను మిమ్మల్ని. మీకు తెలియక పాపం మమ్మల్ని కుక్కలు అన్నాడో మమ్మల్ని నక్కలు అన్నాడని మీరు అనుకుంటున్నారు. కానీ దావీదు అన్న మాట కుక్కనల్లా. నేను సచ్చినా చెప్పండి, నేను సచ్చినా కుక్కనే. నేను ఈరోజు మీతో చెప్తూ వస్తున్నాను, ఆ కుక్క లాంటి జీవితం కాదు ఇది. తన జీవితంలో ఒక అహం, గర్వం. సమూయేలు ప్రవక్తలను అభిషేకించాడు కదా, నీకు రాజునైపోయాను అని తనంతట తాను చెప్పుకుంటుంటే సౌలు తరవటం మొదలుపెట్టాడు. ఇప్పుడు సౌలు తరవటం మొదలుపెట్టాడు. ఏం చేయాలి అర్థం కాక సౌలు ముందు అలాగ మోకాల మీద ఉండి, రాజా, ఇశ్రాయేలు రాజు అయ్యా, నువ్వు అసలు నువ్వు ఎవరిని తరుముతున్నావు? మిన్నల్లు లాంటి వాడిని, మిన్నల్లు తెలుసా? మిన్నల్లు అంటేనో అక్కడక్కడ పల్లెటూర్లోకి వెళ్తే కొన్ని గుడిసెల్లో కూర్చుని ప్రార్థన చేద్దామని కూర్చుంటాను నేను. అయ్యో రకమైన ముసిరేగలు కళ్ళ ముందు తిరుగుతూ ఉంటాయి. ఎంత కొట్టినా పోవాయి. పెద్ద ఈగలు కాదండి, చిన్న ఈగలు. ఒక 10 నిమిషాలు కనుక మన కళ్ళ ముందు ఆ మిన్నళ్ళు కనుక తిరిగినాయి అంటే ఎర్రగా వచ్చేస్తాయి కళ్ళు. చిన్న గుడ్డి ఈగలు అంటారు అట్లా. అవి వచ్చి మన కళ్ళ ముందు తిరుగుతూ ఉంటాయి. చిన్నవి అండి, చాలా చిన్నవి. పుచ్చిపోయిన టమోటాల మీద, పుచ్చిపోయినటువంటి ఆ ఫ్రూట్స్ మీద అవి వచ్చే చిన్న వాళ్ళతో ఉంటాయి. ఎంత అసభ్యంగా ఉంటాయంటే అంత అసభ్యంగా ఉంటాయి అవి. అలాంటి జీవితం చేస్తున్న నా జీవితం మిన్నల్లు లాంటి వాడిని. ఇంకా విషయం చెప్పాలంటే నేను సచ్చిన కుక్క లాంటి వాడిని అయ్యా. నేను సచ్చిన కుక్క లాంటి వాడిని, నన్ను ఎందుకు తరుముతున్నావు? తన జీవితం సచ్చింది అని దావీదు ఒప్పుకున్నాడండి. ఆ సచ్చిన దాంట్లో నుండి దావీదుని జీవము కలిగిన వ్యక్తిగా ప్రభువు మారుస్తున్నాడు. గర్వం కొంతమందికి మరి ఏం చూసి గర్వపడతారు మనకు తెలియదు. ఏముందండి గర్వపడటానికి? ఏముంది గర్వపడటానికి? నాకు అర్థం కాదు. చిన్న చిన్న విషయాల్లో ప్రేమతో సమాధానంగా ఉండవలసిన వాళ్ళు, కలిసి ఉండవలసిన వాళ్ళు, ప్రేమతో పలకరించుకోవలసిన వాళ్ళు, ఒక రకమైన దారుణమైన దృష్టి, విషపు చూపు. ఎవరైనా ఒక ఆశీర్వాదకరమైన ఒక స్థితిలోకి వస్తున్నారంటే వాళ్ళు చూసి ఓర్చుకోలేని ఒక అనుభవం. మనలో ఇవన్నీ చావకపోతే, గుర్తుపెట్టుకోండి, ఇవన్నీ చావకపోతే, సేవ చేస్తున్న ఒక సేవకు నాలుగు చావకపోతే, ఒక విశ్వాసలో ఇవి చావకపోతే నువ్వు ఒక్కనాటికి ఒంటిగానే ఉంటావు తప్ప ఫలభరితంగా పొరపాటు నువ్వు మారలేవన్న సంగతి సవాలు విసిరి చెప్తూ వస్తున్నాను. ఈ విషయాన్ని దేవుడు ఈ స్థితిలోకి తీసుకురావటానికి 28 సంవత్సరాల తరబడి కొన్ని చంపుకుంటూ రాబట్టి దేవుడు నన్ను ఈ స్థితిలో ఉంచగలిగాడండి.
ఒక్కసారి చంపటం నా చేతకాల. బైబిల్ రాస్తుంది, ధనాపేక్షను, విగ్రహారాధనను, జారత్వాన్ని, ఏమండి ఇలాంటివి, లోపాన్ని, వీటిని మీరు చంపాలి, వీటిని చంపాలి. కొలస్సీ పత్రికల 3వ అధ్యాయంలో ఈ మాట చాలా స్పష్టంగా రాస్తాడండి. చాలా చక్కటి విషయాలు. విగ్రహారాధన కానివ్వండి, జారత్వం కానివ్వండి, అసూయ కానివ్వండి, దొంగతనం కానివ్వండి, ఇవి చావాలి, వాటిని మీరు చంపివేయుడి అనే మాట ఉపయోగిస్తాడు అక్కడ. చేతులు పైకి సరళలో చెప్దామా, కొంచెం గట్టిగా చెప్దాం. కొలస్సీ పత్రికలో 3వ అధ్యాయంలో మనం కొంచెం గమనిద్దాం. 5వ వాక్యం. అమాతృతను, దురాశను, విగ్రహారాధి అయిన ధనాపేక్షను చంపివేయుడి. చాలండి, అది చావాలి కదా. ఈ రోజున చావలసిన ఆ విషయాలు చావటం లేదు. డబ్బు మోసలో పడిపోయారని, డబ్బు సంపాదించాలి, డబ్బు ఉంటే చాలంట. డబ్బు ఏదైనా చేయగలుగుతుందంట. డబ్బు 4 రూపాయలు సంపాదిస్తే చాలు, విలువ పెరుగుతుందంట. డబ్బు కోసం ఈ రోజున తగతగలాడిపోతూ వస్తున్నారు. ఏవేవో ఏదో ఒక అడ్డకోలి కానీ అడ్డదారిలో పడి ఏదో ఒక విధంగా డబ్బు సంపాదించాలి. అక్రమ సంపాదన వేరు, కష్టపడి శ్రమపడి 4 రూపాయలు సంపాదించే సంపాదన వేరు. రోజున అక్రమంగా సంపాదించిన ఆ సంపాదన ఉందే, అది రెక్కలు వచ్చిన పక్షిలాగా ఎగిరిపోతూ వస్తుందండి. డబ్బు, ధనము అనేది ఒక చాలా భయంకరమైన ప్రమాదం. అది డబ్బు సంపాదించాలనుకున్న వాడు, ఏమండి డబ్బు నీడలోకి వెళ్తే, ఒక చెట్టు నీడకి వెళ్ళామనుకోండి, ఆ చెట్టు నీడలో మనం నిలబడితే మన నీడ కనపడుతుందా? చెప్పండి, మన నీడ కనపడుతుందా? ఒక్కనాటి కనపడదు. డబ్బు నీడలోకి వెళ్ళిన తర్వాత మన నీడేదో మనం మర్చిపోతాం. మన నీడ మర్చిపోతాం. అంతేకాదు, మన చుట్టుపక్కల ఉంటున్న వాళ్ళ యొక్క నీడ కూడా మర్చిపోతాం. కొన్నిసార్లు తల్లి నీడను మర్చిపోతాం, పిల్ల నీడ మర్చిపోతాం, సేవకుల నీడ మర్చిపోతాం. ఆ డబ్బు మజం అలాంటిదండి. ధనాపేక్షను చంపివేయుడి. కొట్టని కొంచెం గట్టి చెప్పలు కొట్టాను. చేతులు పైకితో సరళ చెప్పండి, కొంచెం గట్టిగా చెప్పండి, కొంచెం గట్టిగా చెప్పండి. ఏం చూసుకున్నా మనకు అర్థం కావట్లేదు. సంపాదించొద్దని నేను చెప్పట్లేదండి. ధనాపేక్షతో కడిగి, ధనాపేక్షతో నడిపించబడ్డ చాలా ప్రమాదకరం. వాటిని మీరు చంపాలి, దాని విషయంలో మీరు చావాలి. చేతుల పైకి చెప్పండి, కొంచెం గట్టిగా చెప్పండి, గట్టిగా సరళ చెప్పండి. సచ్చిన కుక్క లాంటి వాడిని మిమ్మల్ని ఒకవేళ ఏంటి సచ్చిన కుక్కలు మీరు సచ్చిన కుక్కలు అంటే అని అన్నాను అనుకోండి, వెంటనే మీరు నా మీద ఏమండి 100 ఉత్తరాలు రాసి, ఏమండి అబ్రహం పాస్టర్ గారు కొంత ముందు జానన్ గారిని ముందు ఉన్న పిల్లలకి ట్రాన్స్ఫర్ చేయండి, ఉన్న పొలంగా ట్రాన్స్ఫర్ చేయండి. ఏంటమ్మా? ఏం లేదు, మమ్మల్ని కుక్కలు అంటున్నాడు, నక్కలు అంటున్నాడు, ఊరపందులు అంటున్నాడు, ఎలుగుగొడ్లు అంటున్నాడు, ఐరన్ లెగ్గలు అంటున్నాడు, పిగ్గులు అంటున్నాడు, పెగ్గలు అంటున్నాడు అని అంటారు. మీరంతా వింటున్నారా? చేతులు పైకి సరళ చెప్పండి, కొంచెం గట్టిగా చెప్పండి. చూడండి, పద్మాస్ దీవులో యోహాన్ గురించి ఒక మాట రాస్తుంది ప్రకటన గ్రంథంలో. ఒక చక్కటి విషయం. 1వ అధ్యాయం 17వ వాక్యం. 1వ అధ్యాయం 17వ వాక్యం. నేను ఆయనను చూడగానే చచ్చిన వాని వలె ఆయన పాదముల యొద్ద పడి తిని, ఆయన తన కుడి చేతిని నా మీద ఉంచి నాతో ఇట్లనెను, భయపడుకుము. చాలు, ఆమెను చెప్పండి ఒకసారి కొంచెం గట్టిగానండి. నేను ఆయనను చూడగానే చెప్పండి, చచ్చిన వాని వలె పడిపోయాను. నా జీవితంలో దేవుని చూసిన తర్వాత చావలసిన స్థితి ఒకటి ఉంది. అది చూసే దేవుని చూసిన తర్వాత ఆయన పాదాల దగ్గర చచ్చిన వాడి వలె పడిపోయాను. దేవుని చూసినవాడు, దైవ దర్శనాన్ని పొందినవాడు, దేవుని యొక్క ప్రత్యక్షతను అనుభవించినవాడు ఆయన పాదముల దగ్గర చావాలి.
ఎవడు చస్తాడో ఆ సచ్చిన వాడి మీద నా దేవుని హస్తము ఉంచబోతున్నాడు. వాడిని ధైర్యపరచబోతున్నాడు, వాడిని బలపరచబోతున్నాడు, వాడి ద్వారా ఒక చరిత్రని రాయిపిస్తాడు. యేసు పాదాల దగ్గర సచ్చిన వాడు కావాలి. యేసు పాదాల మీద పడి సచ్చిన వాళ్ళు కావాలి. ఎవరండి ఆయన పాదాల మీద పడి చచ్చింది? ఎవరండి ఆయన పాదాల దగ్గరకు వచ్చి సచ్చింది? ఆయన ముఖాన్ని చూస్తూ సచ్చినది ఎవరు? ఒకసారి మీరు ఆలోచన చేయండి. దేవుని చూసిన తర్వాత ఇంకా పచ్చిగా ఉంటే సరిపోదు. నేను బ్రతికున్నాను అని అనుకుంటే సరిపోదు. ఒక క్రైస్తవుడు చావలసిన విషయాల్లో అతను చావాలి. అతను చావకపోతే గోధుమ గింజ బహుగా ఫలించదు అని వాక్యం చెప్తూ వస్తుంది. ఒక వ్యవసాయకుడు తెలుసు దాన్ని ఫలించేటట్లు చేయాలంటే ముందు ఆ విత్తనాల్ని బాగా ఎండబెట్టాలని, అది చావాలని. దేవుడు కొన్ని విషయాల్లో మిమ్మల్ని ఎక్కడ చావగొట్టాలో అక్కడ చావగొట్టి నీళ్ళుంటున్న అహంభావాన్ని, క్రోధం, కోపం, ధనాపేక్ష, అసూయ, పగ, ఈర్ష్య, ద్వేషం ఇవన్నిటిని కూడా చంపి ఆయన పాదాల దగ్గర నిన్ను ఉంచి నీ తల మీద చేతులు పెట్టి నేను మరలా వెన్ను తట్టి ధైర్యపరచబోతున్నాడు. ఆయన చేతులు పైకెత్తో సరళ చెప్పండి. ఒకప్పుడు అహంకారపు మాటలు లేవండి. సౌలు జీవితాన్ని ఒకసారి మేము ఆలోచన చేస్తే అతడు ఒకప్పుడు ఖడ్గం తీసుకుని సంఘాలను హింసించడానికి పరిగెత్తినవాడు. దమస్కు మార్గంలో అతను ప్రయాణమై వస్తున్నాడంటే దమస్కులో ఉంటున్న పరిశుద్ధులు, సంఘస్థులు గడగడగడగడలాడిపోయారు. ఎక్కడైనా ప్రార్థన చేసుకుంటున్న స్త్రీలు ఉంటే కనుక ఆ స్త్రీలను లాక్కును పోయి చెరిపినట్లుగా రాస్తున్న వాక్యంలో చెరిపి వేసాడంట వాళ్ళని. వాక్యం చెప్తున్న సేవకుల్ని రాళ్ళతో కొట్టించి చంపాడని రాస్తున్న వాక్యంలో. మరి కొంతమంది ఖడ్గాల చేత నరికాడని రాస్తుంది. ఒక మతం తన జీవితాన్ని ఆవరించింది. ఓ రోజున దమస్కు మార్గంలో వెళ్తున్నాడు. ఆయన చూశాడు, అంతే. ఆయన చూశాడు, సచ్చిన వాణి వలె పడిపోయాడంట. కొట్టండి, కొంచెం గట్టిగా కొట్టండి, గట్టి చప్పలు కొట్టండి. సచ్చిన వాణి వలె. ఏం చచ్చిపోయిందో తెలియదు పౌలు జీవితంలో ఒకప్పుడు ఉంటున్న అనుభవం ఇప్పుడు మళ్ళీ కనపడట్లేదు. గుడ్డోడైపోయాడు. సౌలా, నీ కళ్ళు ఎలా పోయినాయి? ఏదో ఒక దేదీప్యమానమైనటువంటి ఒక దర్శనాన్ని చూశాను. ఒక సేవకుడి దగ్గర తీసుకుని వచ్చి ఆ సేవకుడితో దేవుడు చెప్పాడు, నీ దగ్గరికి ఒకడు వస్తున్నాడు, సౌలు అనబడుతున్న పౌలుని దగ్గరికి వస్తున్నాడు, వాడికి నువ్వు బాప్తిస్మం. అమ్మా, ఆయన వస్తున్నాడా? ఏంటి ప్రభా? ఒకప్పుడులా కాదు, వాళ్ళలో ఉన్నవన్నీ చావగొట్టి నీ దగ్గరకు తీసుకుని వస్తుంది. ఎందుకంటే అన్యజనులకు వెలుగుగా మార్చడానికి తీసుకుని వస్తున్నాను. అన్యజనులకు వెలుగుగా నేను ఏర్పరచుకున్న ఒక సాధనం ఆ వ్యక్తి. ఏంటి ప్రభా నువ్వు చెప్పేది? అవును, అప్పుడు ఏమండి సౌలు కాదు, ఇప్పుడు పౌలుగా నేను మారుస్తున్నాను. బాప్తిస్మం పొందాడండి. బైబిల్ చేత్తో పట్టుకున్నాడు. ఏ సెంటర్లో అయితే ఏమండి పౌలుని స్టెఫన్ చంపాడో అదే స్థలంలో బైబిల్ పట్టుకొని యేసు క్రీస్తుని గురించి సాక్ష్యం చెప్తున్నాడు. ఇప్పుడు కొట్టండి, గట్టిగా చప్పలు కొట్టండి. తనలో చావాల్సింది ఏంటి? గోధుమ గింజ చావాలి. అది ఇంకా పచ్చిగా ఉంటే సరిపోదు. రెండో విషయం, మీరు సచ్చిన ఎడల ఏం చేయబోతున్నారండి? ఫలిస్తారు. సచ్చిన ఎడల మీరు ఫలించబోతున్నారు. చేతుల పైకి తల్లి చేస్తానండి. మూడో విషయం చెప్పి నేను ముగిస్తానండి. చూడండి, లూకా సువార్త 8వ అధ్యాయం 15వ వాక్యం. లూకా సువార్త 8వ అధ్యాయం 15వ వాక్యం. తేటపరచబడని లూకా సువార్త 8వ అధ్యాయం 15వ వాక్యం.
మంచి నేల నుండి విత్తనము మంచి నేలను నుండి విత్తనము పోలిన వారు ఎవరనగా యోగ్యమైన మంచి మనస్సుతో వాక్యమును విని దానిని అవలంబించి ఓపికతో ఫలించువారు. అమ్మా నోట్ చేసుకోండి. ఎవరైనా ఫలించేది అని అంటే 3 విషయాలు చెప్పాలి. అదేంటి తెలిసిన? ఒకటి, మంచి నేలలో ఉండాలి. రెండవ విషయం, యోగ్యమైన మనస్సుతో వాక్యాన్ని వినాలి. ఏ మనసు అంటే అది? నోళ్ళు తెరిచి చెప్పండి అమ్మ కొంచెం గట్టిగాను. ఏ మనస్సు అది? యోగ్యమైన మనస్సుతో వాక్యాన్ని వినాలి. మూడో విషయం, అలా వింటూ ఒక మనిషికి ఓపిక కావాలి. ఆ ఓపికలోనే నీవు ఫలించబోతూ ఉన్నావు ఒకరోజు. చేతుల పైకితో సరళి చెప్పండి, కొంచెం గట్టిగా చెప్పండి. ఈ రోజున మంచి నేలలో ఉన్నారా? మంచి నేలలో విత్తబడిన విత్తనాలుగా మార్చబడ్డారా? మీరు విత్తబడిన ఒక స్థలం, మీరు ఉంటున్న సంఘం ఒక మంచి నేల, ఆత్మ సంబంధమైన ఒక సంఘములో అపోస్తుల బోధలో సహవాసంలో నిలబడాలి. అమ్మ, ఈ సంఘంలో మనం నిలబడలేం. ఈ సంఘంలోకి వస్తే తెల్ల బట్టలు వేసుకుని రావాలంట. మనకు అన్ని నల్ల బట్టలే ఉన్నాయి. నల్ల బట్టలే ఉన్నాయి. సైతానికి చెల్లెలు కదా నువ్వు. సైతానికి చెల్లెలు అయిపోయా, సాతానికి తమ్ముడు అయిపోయా. దేవునితో ఉండవలసిన ఆ బంధం నీకు ఏమాత్రం కొంచెం కూడా లేదు. సంవత్సరాల ధరబడి దేవుని సన్నిధికి వస్తున్నావు. వచ్చినప్పుడు తెల్లబట్టలు వేసుకుని దేవుడి మందిరానికి రమ్మని చెప్పి మనం చెప్తున్నా కొంతమంది ఆ మంచి నేలలో ఉండటానికి ఇష్టపడరు. కొంతమంది ఆ మంచి నేలలో ఉండలేరు. చేతులు పగిలి సరేలే చెప్పండి, అడిగే చెప్పండి ఒకసారి. మంచి నేలలో ఉండలేరు. వాళ్ళ నేల ఎలాంటి నేల తెలుసండి? గచ్చ పొదలు, ముళ్ళ పొదలు, బల్లి రకస చెట్లు ఇవన్నీ మొలిచి బీడు పడిపోయిన భూమి ఉంటే ఆ భూమిలో విత్తనాలు వేసుకుంటున్నారు కొంతమంది. అందుకని ఇర్మియా భక్తుడు అంటున్నారు కదా, ఇదిగో ముళ్ళ పొదల్లో మీ విత్తనాలు చల్లక మీ బీడు భూములను దున్నండి దున్నండి దున్నండి. చేతుల పైకి సరళి చెప్పండి, గట్టిగా ఒక సరళి చెప్పండి. దున్నుకోవలసిన భూమిని దున్నట్లేదు, సారవంతంగా చేసుకోవలసిన భూమిని సారవంతంగా మార్చుకోవట్లేదండి. ఎప్పుడు చూసినా ముళ్ళ పొదల చేత నడిపించబడుతూ ఒక రకమైన ముళ్ళు. అయ్యో, ఆ ముళ్ళు పెరిగిపోయినాయి. బలి రకస్సు చెట్లు పెరిగిపోయాయి. కొందరు హృదయాల్లో ఏమైనా చేదైన విషయాలు అలాగ పెరిగిపోయాయి. భూమిని దున్నుకుంటే కదండి, మెత్తగా సదును చేసుకుంటే కదా, దాన్ని శుభ్రపరుచుకుంటే కదా, అంటే రాళ్ళని ఏరి పారవేసి ఒక మంచి నేలగా నువ్వు మార్చబడిన రోజున ఆ విత్తనము ఫలభరితంగా మార్చబడబోతుంది ఒకరోజు. చేతుల పైకెత్తు సరళి చెప్తామండి. నువ్వు ఎక్కడ చూస్తున్నా మార్కు సువార్తలు మనం కొంచెం గమనిస్తే 4వ అధ్యాయం, మార్కు సువార్త 4వ అధ్యాయం 7వ వాక్యాన్ని గమనించండి. అక్కడ ఒక మాట రాస్తుంది. మార్కు సువార్త 4వ అధ్యాయం 7వ వాక్యాన్ని కొంచెం గమనించండి. కొన్ని ముండ్ల పొదల్లో, కొన్ని ఏ పొదలు అంటే అండి? ముండ్ల పొదల్లో పడేను. ముండ్ల పొదలు ఎదిగి వాటిని అణిచివేసెను గనుక అవి ఫలింపలేదు. ఆ మాట నోటు చేసుకోండి, ఫలించలేదు. మంచి నేలలో ఉంటే ఫలించేదే, కానీ అది ఎక్కడ తెలిసినా ముండ్ల పొదలో, కులాల్లో, ఆచారాలలో రకరకాల ఆచారాలు. కొంతమందికి ఒక పొద ఉంటుంది, ఆ పొదలోనే పడి ఏడుస్తారు కొంతమంది. అది ఒక కులమనే పొద, కులమనే పొద. మేమంతా శాఖల వాళ్ళు, అదొక పొద. ఈ శాఖల వాళ్ళు అందరూ చోట కలుస్తారు, కమిటీ వేసుకుంటారు అన్నమాట. రే, నేను కులాల పేరు చెప్తున్నారని మీరేమనుకోబాకండి. మాదిగోళ్ళు అందరూ చోటకు వస్తారు, మాదిగోళ్ళు చోటకు వస్తారు, మాలోళ్ళు అందరూ చోటకు వస్తారు. మన మాలోళ్ళం రా, మన మాలోళ్ళం. అర్థమవుతుందా అన్నయ్య? మీరు పాలా పెరుగా అని అడిగింది ఒక ఆమె నన్ను. నాకు బుర్ర ఎక్కిపోయింది. నాకు పాలు ఏంటి పెరుగు ఏంటని.
అంటే ఏంటమ్మా అని అడిగాను. నాకు అర్థం అదే నాన్నయ్య, మీరు ఇంటికి వచ్చారు కదా, మీరు అసలు పాల పెరుగా అని అడిగింది. నాకు అర్థం కాలే. పక్కన ముదురు టొంగడు బ్రదరు, ఇప్పుడు కదలండి, ఒకప్పుడు కాదు, పెద్ద దేశాంతరపు ముదురు అనమాట. ఏంట్రా పాల పెరుగు అని అంటుంది, ఏంట్రా అని అడిగాను. అన్న పాలు అంటే 2 అక్షరాలు కదన్నా, మాల. పెరుగు అంటే మాదిగా. ఓహో, మిల్క్ షేక్లోకి వచ్చారన్నమాట. మిల్క్ షేక్లోకి చేతులు పైకి సరల్లో చెప్పండి, కొంచెం గట్టిగా చెప్పండి. హల్లెలూయా, కొంచెం గట్టిగా చెప్పండి. పాల పెరుగా అమ్మే కనుక్కో. పాలైతే చేద్దాం, పెరుగైతే చేయొద్దు. కులాలు చూస్తా, అదో రకమైన పొద. ఆ పొదలో ఉన్న వాళ్ళు ఆ పొదలో ఉన్న వాళ్ళతోనే కలుస్తారు కొంతమంది. మేము తండ వాళ్ళం, మేము లంబాడి వాళ్ళం, మేము పిచ్చుగుండోళ్ళ వాళ్ళం, మేము ఎరుకులోళ్ళ వాళ్ళం, మేము లింగాయుతులు, మేము కాంటోళ్ళు, మేము బ్రాహ్మణీస్, ఉడ్రాజులు అంటున్నారండి. మేమంతా మా వాళ్ళ వ్యక్తులు కాదు, మేమంతా రెడ్డీస్ కమాస్. ఇదొక పొద అండి. ఈ పొదలో ఉన్నంత వరకు నీ ఆత్మీయ జీవితంలో ఫలభరితమైన జీవితాన్ని ఒక్కనాటికి నువ్వు చూడలేవు. ఆమెను చెప్పుకోండి. మీరు చెప్పుకున్నారు, మీరు ఏ పొదలో ఉంటున్నారో నాకు తెలియదు. ఒకసారి వెళ్ళి చెప్తాం, కొంచెం గట్టిగా చెప్పమని చెప్పాను. 2 చేతులు పైకి సరళ చెప్పన్నాను. మరోసారి చెప్పాలి. హల్లెలూయా. ఆ పొదలోసి బయటికి రావాలి. ఒకప్పుడు ఇశ్రాయేలీయులు ఆ పొదల మధ్యలో ఉన్నారు. ఆ పొదలో నుంచి దేవుడు విడిపించాడు. ఏ ముళ్ళ పొదల మధ్యలో ఇశ్రాయేలీయులు చిక్కబడ్డారో ఆ పొదలోంచి విడుదల పొందాలి. నా ప్రభువైన యేసుక్రీస్తు ఆ పొదలో నుంచి ఆ విత్తనాన్ని తీసి నేను మంచి నేలలో విత్తబోతున్నాడు. కొట్టండి చప్పట్లు కొంచెం గట్టిగా 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 గట్టిగా. చేతులు పైకి సరళలే చెప్పండి. రెండో విషయం అక్కడ రాసినమాట, యోగ్యమైన మంచి మనసుతో వాక్యాన్ని వినాలి. మీకు 3 విషయాలు చెప్తున్నాను. ఒకటి ఏమండి, పొదలో నుంచి బయటికి రావాలి. అదేనా చెప్పింది? చేతుల పైకి సరళలే చెప్పండి, కొంచెం గట్టిగా చెప్పండి, మరోసారి చెప్పండి. మంచి నేల, బీడు భూమి కాదు, ముళ్ళ పొదలు గచ్చ పొదలు మనుషుల అనుభవం కాదు. దాంట్లో నుంచి బయటికి రావాలి. మంచి నేలలో, దున్నబడిన నేలలో, సదును చేయబడిన నేలలో, మంచి సారవంతమైన నేలలో, ఏంటి దాంట్లో శక్తిని కూడగట్టుకుంటున్న ఆ సంఘాలలో మీరు స్థిరపరచబడాలండి. కొంచెం గట్టిగా చెప్పండి. కొంతమంది ఉంటారండి, ప్రభు బాల రోజున విధవరాలు పెన్షన్లకు వచ్చినట్టు వస్తారు కొంతమంది. ప్రభు బాలకి విధవరాలు పెన్షన్లు ఇస్తారు కదా, ఏమండి అమ్మ ఒడి పెన్షన్లు ఇస్తారు కదా, ఈ వికలాంగులు పెన్షన్లు ఇస్తారు కదా, ఆ పెన్షన్ తీసుకుందాం అన్నట్టుగా వచ్చి ప్రభు బాల్లో అప్పుడే కనపడతారు భక్తులు. మంచిర్యాలలో ఉన్న వాళ్ళు కాదండి, అన్ని సంఘాలు తిరిగి 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 నెలకు ఒకసారి, ఏమ్మా నెలంతా కనపడలేదు. అదేనా మా ఊర్లో మా సంఘం ఉందిగా, మరి మా ఊర్లో పాస్టర్ ఒప్పుకోడుగా. ఒకవేళ చచ్చిపోయాను అనుకో, నువ్వు ఏ గుంటూరులోనో ఏ రాజమండ్రిలోనో ఏ గోరంట్లోనో ఉంటావు, మరి నేను చచ్చిపోతే మా ఊరిలో పాస్టర్ కప్పెట్టాలిగా. ఎంతకాలం ఉంటావు నామకార్థంగా? ఎన్ని సంవత్సరాలు నామకార్థ జీవితాన్ని చేస్తావు? 4 గోళ్ళ మధ్యలో కూర్చొని ఆత్మీయ శిఖరాలు ఎక్కవలసిన దానివి, పరిశుద్ధాత్మ నింపుదల అనుభవించవలసిన వాడివి, ఆత్మ సంబంధమైన వరాల్ని చేపట్టవలసిన వాడివి. ఆ వరాలను పోగొట్టుకొని ఏమండి మంచి నేలలో ఉండవలసిన వ్యక్తులు ఈ రోజున బీడు పారిపోయిన స్థలాల్లో ఉంటున్నారు, నామకార్థపు స్థితిలో ఉంటున్నారు, ఆత్మ అనుభవం లేని స్థలాల్లో ఉంటున్నారు, వాక్యపు అనుభవాలు లేని ఆ స్థలాల్లో ఉంటున్నారు. సమర్పణ త్యాగం అనే ఆ అదృష్టాన్ని అనిపించే వ్యక్తులు ఆ స్థలాలలో కొంతమంది కనబడట్లేదండి. నీవు మంచి నేలన
నా దేవుడు చాలామంది ఇక్కడ విత్తాడండి. ఒక రోజున ఈ మంచి నేలలో విత్తబడిన వాళ్ళు ఓపికతో ఫలించబోతున్నారు. ఒక రోజు కొట్టండి, కొంచెం గట్టిగా చప్పలు కొడతామండి. రెండో విషయం, యోగ్యమైన మంచి మనసుతో వాక్యాన్ని విని అవలంబించాలి. రెండో విషయం, మంచి మనసుతో, యోగ్యమైన మనసుతో వాక్యం వినాలంట. జానన్న వాక్యం చెప్పేటప్పుడు, అమ్మా తలే ఎలా వినాలి? యోగ్యం, నా కోసం దేవుడు చెప్తున్నాడు, దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. యోగ్యమై ఉండాలి నీ మనసు. నేను ఈ వాక్యాన్ని వినటానికి తగిన వ్యక్తినా కాదా? ఈ వాక్యం నా దేవుడు మాట్లాడుతున్నాడు, దీన్ని ఆస్వాదించాలి. నా వాక్యము నా ఎదలోతిని తడుతుంది, ఈ వాక్యాన్ని స్థిరపరచుకోవాలని యోగ్యమైన మనస్సుతో వినాలి. అంతేగాని వాక్యం చెప్తుంటే చాలే ఈరోజు చెప్పాడులే, ఈరోజు చెప్పాడులే వాక్యమా, నీకు నచ్చితేనేమో బాగా స్వీకరించి హల్లెలూయా 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 అని డ్యాన్స్ రాస్తాం, ఆరాధనలు బ్రహ్మాండంగా ఎగురుతాం. అదే కస 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 4 పోట్లు పొడితే చాలే ఈరోజు ఏం వాక్యం ఏంటో. అక్కడికి వెళ్తే వాళ్ళకి వంకలు పెట్టి, ఇక్కడికి వస్తే వీళ్ళకి వంకలు పెట్టి, ఆ సేవకుడికి వంకలు పెట్టి, ఈ సేవకుడు, ఇక అందరికి వంకలు పెట్టుకుని నువ్వు పెద్ద, నాకు తెలియక అడుగుతానండి, ఆ పైన దిగి వచ్చిన అప్సరాసు అని ఏమన్నా? ఈ మధ్యలో ఒక ఆయన నా దగ్గరకు వచ్చాను, అన్నయ్య మీరు అప్పుడప్పుడు ఇంగ్లీష్లో 2-3 బిట్లు వదులుతూ ఉండాలని. అయ్యా నాకు ఇంగ్లీష్ రాదు బాబా, నేను ఇంగ్లీష్ మాట్లాడితే ఇక్కడ ఉన్న వాళ్ళకి బుర్ర బద్దలైపోయి జుట్టు పీక్కుని బట్టలు చింపుకొని పరిగెడతారు రోడ్ల మీద పడి. అర్థమవుతుందా? నాకు వద్దు నాయనా, నాకు అట్లాంటి లేదు బాబు, నా తెలుగు నాకు చాలు నాయనా, నా చమత్కారం నాకు చాలు, నాకు చెప్పే మాటలు వింటున్నారు అది చాలు, నాకు వద్దయ్యా. అట్లాగైతే మేము పెద్దగా ఇంట్రెస్ట్ చూపించం బ్రదర్. చూపించకపోతే మానే, నీకు ఇంట్రెస్ట్ ఉన్నా కూడా వెళ్ళు. దేవుడు నాకు ఇచ్చేది నాకు ఇస్తాడు. నాకు ఇచ్చిన తలంతుల్ని మరుగు చేసుకుని ఎవరినో ఇమిటేషన్ చేసి చెప్పాలన్న రూల్ నాకు లేదు. ఎవరినో అనుకు చేసుకుని చెప్పాలనుకునే ఆ పరిస్థితి నాకు అవసరం లేదు. నేనుగానే బ్రతకాలి, నేనుగానే చావాలి, అంతే. చేతుల పైకి సరేలే చెప్పండి, కొంచెం గట్టిగా చెప్పండి, గట్టిగా సరేలే చెప్పండి. యోగ్యమైన మనసుతో వినో. మూడో విషయం అక్కడ రాసిన మాట, ఓపికతో ఫలించాలంట. ఎలా ఫలించాలండి? ఓపిక, చాలా ఓపిక కావాలి నువ్వు ఫలించాలంటే. ఎదురు దెబ్బలు చాలా ఉంటాయి, ఆటుపోట్లు చాలా ఉంటాయి, నీకు కష్టం, సమస్య, శోధన చాలా వస్తుంది. ఓపిక 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 కావాలి. ఓర్చుకోలేకపోతున్నావు కదా, కొన్ని విషయాలు భరించలేకపోతున్నావు కదా, కొన్ని విషయాలు సహించలేకపోతున్నావు కదా, సహించిన మాట విను. సహించే ఒక స్థితిని ప్రభు తీసుకుని వస్తున్నాడు. ఆ స్థితిలో నీ స్థితిగతులన్నింటినీ కూడా ప్రభు ఒక ఆశీర్వాదకరంగా నేను మార్చడానికి నీకు కావాల్సింది ఏంటో తెలిసిన, చాలా ఓపిక కావాలి, చాలా ఓపిక కావాలి నీకు. ఓపిక లేకపోతే ఫలించలేవు, నీవు దీవించబడలేవు, భరించలేవు, ఆశీర్వాదపు జాడల మధ్యలో నడిపించబడలేవండి. ఎంత ఓపిక కలిగి ఉంటావో అంతగా అందని శిఖరాలకి నా దేవుడు మిమ్మల్ని తీసుకుని వెళ్ళబోతూ ఉన్నాడండి. కొంచెం గట్టిగా చెప్పండి. చిన్నదానికి పెద్దానికి ఓపిక లేక, సహనం లేక, ఓర్చుకునేది లేక, దీర్ఘశాంతం లేక, వాళ్ళన్నారని మనం అనుకుని, మనం అన్నారని వాళ్ళు అనుకుని, గొడవలు పడి, ఆశ్రయించుకొని, తిట్టుకొని, గొడవలు పడి, బూతులు మాట్లాడుకుని, తనకున్నటువంటి మంచితనాన్ని, తనకుంటున్న మంచి మనస్సాక్షిని, తమకుంటున్నటువంటి భక్తి జీవితాన్ని వ్యర్థం చేసుకునే వాళ్ళు చాలామంది కనపడుతూ వస్తున్నారు. వద్దు, ఓపిక కలుగుంటాం. ఏం జరుగుతుందో చూడు. దేవుని పక్షంగా అఖండమైన ఒక విజయాన్ని ప్రభు నీకు అనుగ్రహించబోతున్నాడు. అఖండమైన విజయాన్ని ఇస్తున్నాడు. ఓపిక, కొంచెం ఓపిక పట్టు. కాలం ప్రతి వాళ్ళకి తీర్పు తీరుస్తుంది.
ఓ రోజు వస్తుంది, కాలమే సమాధానం చెప్తుంది. కాలం ఎదుట ఏ మనిషి నిలబడలేడు. ఎవడు ఓర్చుకుంటున్నాడో ఆ ఓర్చుకుని వాడి జీవితమే ఏమండి ఉన్నతమైన అంతస్తులకు వెళ్తుందంటే. ఓర్చుకుని ఒకరోజు నా దేవుడు నిన్ను గొప్ప ఫలభరితమైన జీవితాన్ని కలిగి చేసేపోతున్నాడండి. ఆయన లేచి నిలబడండి, ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, మహోన్నతుడా, నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతయున్నది. అందరూ కలిసి చప్పలు కొడదామా? గట్టిగా కలిసి చప్పలు కొడదామండి. ప్రైజ్ అండ్ వర్షిప్. తీసుకో. మహోన్నతుడా, ఈ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతయున్నది. మహోన్నతుడా, ఈ కృపలో నేను నివసించుట మహోన్నతుడా, ఈ కృపలో నేను ఫలభరితంగా మార్చబోతున్నాడు. ఆయనలో నిలిచి ఉన్న ఎడల మీరు ఫలించబోతున్నారు. మీరు సచ్చిన ఎడల ఫలించబోతున్నారు. మంచి నేలలో పడిన ఎడల ఫలించబోతున్నారు. మధురముగా మార్చగలవు నీవు. మరానుభవం మధురముగా మార్చగలవు నీవు. మహోన్నతుడా, పాడాలి గట్టిగా. నా జీవిత ధన్యతయున్నది. మహోన్నతుడా, నీ కృపలో నేను నివసించుట మహోన్నతుడా. గట్టిగా దెబ్బలు కొడదా. ఆమేన్, ఆమేన్. క్రీస్తులో నిలబడాలి. ఆయనలో నిలిచిన వాళ్ళు నీ చుట్టూ గోడలు కట్టినా గోడల పెరిగి ఎక్కి ఫలించబోతున్నావు. యేసయ్యా, ఆకువాడక ఆత్మఫలములు ఆనందముతో ఫలించనా. ఆకువాడక
ఆత్మఫలములు ఆనందముతో జీవజలములా ఉదయైనా నీవోరణం నాకిదివా జీవజలములా ఉదయైనా నీవోరణము నాకిదివా మాహోడా కొట్టా సజ్జుదమల కొట్టదు మహోన్నతుడా ఈ కృపలో దివసించుట మహోన్నతుడా ఈ కృపలో దివసించుట నా జీవిత యేసయ్యా 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 ఫలించాలి ఫలించాలి నేను సర్వశక్తి కలిగిన దేవుడను ఎల్ షాడై ఓ యేసయ్యా రిబాల షబబ అడ్డుగా ఉంటున్న గోడలు తొలగిపోతున్నాయి గోడ మీదకి ఎక్కాలి ఫలించు ఓ యేసు యేసయ్యా 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 యాకోబుతో దేవుడు పిలుస్తున్నాడు నేను సర్వశక్తి కలిగిన దేవుడిని అయ్యా ఇంతవరకు ఆశ్రదించబడ్డావు కానీ ఫలించలేదు ఇప్పుడు ఫలించాలని ఎలా ఫలించాలో దేవుడు చెప్తూ వస్తున్నాడు ఆయనలో అంటు కట్టబడినవాడు ఆయనలో నిలిచి ఉన్నవాడు ఫలిస్తున్నాడు తుది శ్వాస వరకు ప్రాణం పోయేంత వరకు విశ్వాస జీవితంలో ప్రభా నీ కొరకు నిలిచి ఉంటాను నీలో నిలిచి ఉంటాను స్వామి హింసలు రావచ్చు నీ చుట్టూ గోడలు కట్టిన వ్యక్తులు ఉండొచ్చు కంగారు పడొద్దు గోడ మీదకి ఎక్కి ఫలించేటట్లు ప్రభు చేయబోతున్నాడు గోడ మీదకి ఎక్కేటట్లు ప్రభు చేయబోతున్నాడు నీ స్థితి మారుతుంది రోజు నుంచి ప్రభు నీలో నిలిచి ఉంటానయ్యా నీలో నిలిచి ఉంటాను స్వామి కనికెరపడు నాయన చాలాసార్లు నిలబడకే కదా తొలగిపోయాను నీతో ఉండవలసిన సహవాసం పోయింది నాయన నీతో ఉండవలసిన బాంధవ్యం పోయింది స్వామి నీతో ఉండవలసిన ప్రేమ పోయింది నీ మీద ఉండవలసిన మనస్సు తొలగిపోయింది నాయన ఒక క్షణం ప్రార్థన చేసుకుంటా సహోదరుడా చచ్చిన వాడవై చస్తేనే కానీ ఫలించదు ఏది చావలేదు ఒకసారి ఆలోచన చేయలేదు అవన్నీ క్రీస్తు పాదాల దగ్గర చచ్చిపోవాలి ఈరోజు కోపం వద్దు అసూయ వద్దు పగసలు వద్దు పగబెట్టుకోవద్దు ప్రేమతో ఉండు వాటిలన్నింటినీ చంపేసుకో నువ్వు చస్తేనే ఫలించేది నాలో చావలసినవి ఇంకేమన్నా ఉంటే చంపేనైనా చంపేసి సచ్చిన వాని వలె ఆయన పాదాల దగ్గర పడిన మరుక్షణమే యేసయ్య హస్తం అతని మీదకి వచ్చింది
నీ మీదకి దేవుని హస్తం రావాలంటే సచ్చిన వాడి వల్ల పడిపోవాలి, సచ్చిన వాడి వల్ల పడిపోవాలి. దేవుని హస్తం నిన్ను ధైర్యపరిచి లేపుతుంది, భయపడతని ధైర్యపరుస్తుంది. ఇక పచ్చిగా ఉంటున్నదేమో, మంచి నేలలో కావాలి. ముళ్ళ పొదల్లో, కుల బంధకాలలో, ఆచారాల బంధకాలలో, శిపితమైన అలవాట్ల మధ్యలో ఒక పొదలో చిక్కబడి ఉన్నావేమో, వాటి నుంచి బయటికి రావాలి. యోగ్యమైన మనసుతో వినాలి, యోగ్యమైన మనసుతో, మంచి మనసుతో వాక్యం విను. వాక్యం చాలా విలువైందమ్మా, వాక్యం చాలా విలువైంది. యోగ్యమైన మనసు కావాలి. మూడోది ఓపిక కావాలి నీకు ఈరోజు. ఓర్పు, నేర్పు దేవుడు నేర్పిస్తాడు నీకు. సహనాన్ని నేర్పిస్తాడు, దీర్ఘశాంతాన్ని నేర్పిస్తాడు, దీనత్వాన్ని నేర్పిస్తున్నాడు ఆయన. ఎన్నొచ్చినా ఓర్చుకునే కృప దయచేయండి ఆయన. ఓర్చుకునే మనసు ఉండట్లేదయ్యా, కోపం వచ్చేస్తుంది, క్రోధం పెరిగిపోతుంది ఆయన, పగ వచ్చేస్తుంది స్వామి. ఓర్చుకునే మనసు అనుగ్రహించిన ఆయన, ఓపికతో ఫలించే అనుభవం